ఫస్ట్ మృగం పేరేంటి? సింహం. పులి. పులా? సింహం. 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 ఆ బంగారు ప్రతిమలో ఉన్నటువంటి శిరస్సు ఏంటి? బబులోను సామ్రాజ్యం. చూడండి, 7వ అధ్యాయంలో సింహం అన్న, 2వ అధ్యాయంలో బంగారు శిరస్సు అన్న, ఈ రెండు దేని సూచిస్తున్నాయంటే బబులోను రాజ్యాన్ని సూచిస్తున్నాయి. ఇకపోతే సముద్రంలోంచి వచ్చినటువంటి రెండో జంతువు ఎలుగుబంటి. ప్రతిమలో ఉన్నటువంటి 2వ మెటలు వెండి భుజాలు. సో ఈ వెండి భుజాలన్నా, సముద్రంలోంచి వచ్చినటువంటి ఎలుగుబంటి అన్న ఏ రాజ్యాన్ని సూచిస్తుందంటే మాదియా పారసిక. వెరీ గుడ్. ఇప్పుడు సముద్రంలోంచి వచ్చినటువంటి 3వ జంతువు ఏంటి అంటే గనక చిరుతపులి. ఆ చిరుతపులి కిందనేమో ప్రతిమలో ఉన్నటువంటి భాగం ఏంటంటే ఇత్తడి తొడలు. ఈ ఇత్తడి తొడలన్నా చిరుతపులన్నా గ్రీసు రాజ్యాన్ని సూచిస్తుంది. ఇక్కడ వరకు క్లియర్? ఓకే. ఇప్పుడు సముద్రంలోంచి వచ్చినటువంటి 4వ మృగం క్రూర మృగం, భయంకరమైనటువంటి ఒక క్రూర మృగం. ఇక్కడ కిందని ప్రతిమలో ఉన్నటువంటి భాగం ఏంటంటే ఇనుప మోకాళ్ళు, ఇనుముతో కూడినటువంటి మోకాళ్ళ వరకు ఉన్న, మోకాళ్ళ నుంచి కింద పాదాల వరకు ఇనుముతో ఉన్నది. ఇది ఏ రాజ్యాన్ని సూచిస్తుంది? రోమా రాజ్యాన్ని సూచిస్తుంది. ఇప్పుడు క్రూర మృగానికి ఎన్ని కొమ్ములు ఉన్నాయి? 10 కొమ్ములు. కింద ప్రతిమకి పాదములు ఉన్నాయి. పాదములు ఏమయ్యాయి అంటే మట్టి ఇనుముతో కలిసి మిళితమై ఉన్నాయి. సో క్రూర మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి. కిందనేమో ప్రతిమకేమో 10 వేళ్ళు ఉన్నాయి. పాదాలు వేళ్ళు కలిపితే 10 వేళ్ళు ఉన్నాయి. ఈ కింద 10 వేళ్ళు, పైన 10 కొమ్ములు కలిపితే ఇది మిశ్రిత రాజ్యం. మిశ్రిత రాజ్యం అంటే అందరూ వేరువేరుగా పొసగక్క ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి రాజ్యాన్ని వాళ్ళు ఏలుకుంటూ ఎవరి రాజ్యం వాళ్ళకుంటది. పైన 10 కొమ్ములైనా కింద 10 వేళ్ళు, మట్టి పాదాలకు ఉన్నటువంటి వేళ్ళైనా, దీనిని మిశ్రిత రాజ్యం అంటాం. అంటే ఏ రాజ్యానికి ఆ రాజ్యం ఇండివిజువల్ గా. ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్తాను. దానియేలు కాలంలో బబులోను రాజ్యం ఏలుబడి తర్వాత బబులోను రాజ్యం ప్రపంచం అంతటిని ఏలింది. ప్రపంచం అంతటిని తన ఏలుబడిలోకి తీసుకుంది. దాని తర్వాత ఏ రాజ్యం వచ్చింది? మాదీయ పారసిక. ఈ మాదీయ పారసిక కూడా అప్పటి వరకు ఉన్నటువంటి దేశాలన్నింటినీ కూడా వాళ్ళు ఏలుబడి చేశారు. తర్వాత గ్రీస్ వచ్చింది. గ్రీకు రాజు కూడా ప్రపంచంలో ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా తన హస్తగతం చేసుకొని ఆధిపత్యం వహించారు. దీని తర్వాత ఎవరు వచ్చారు? రోమా సామ్రాజ్యం కూడా అలాగే విస్తరించింది. కానీ ఆ విస్తరించినటువంటి రోమా సామ్రాజ్యం ఏమైందంటే కొంతకాలానికి అది ఎవరి కాలు ఇండిపెండెంట్ గా, ఎవరి కాలు స్వేచ్ఛగా, మిశ్రితంగా, అంటే ఎవరి కాలు రాజ్యం చేసుకోవడానికి రోమా రాజ్యం తర్వాత అవకాశాలు వచ్చాయి. ఇప్పుడు మన తరంలో, మన కాలంలో ప్రపంచాన్ని ఏలుతున్న దేశాలు ఏవి? అమ్మా అమెరికా. లేదు, అమెరికా అగ్రరాజ్యం అయితే అవ్వచ్చు, కానీ ప్రపంచ దేశాలన్నీ దాని కింద పెట్టి దాని విధానాలన్నీ మన మీద రుద్దలేదు కదా. ఇప్పుడు భారతదేశం ఉందంటే భారతదేశం స్వతంత్ర దేశం. చైనా ఉందంటే చైనా దాని రాజు దానికి ఉన్నాడు, దాని యొక్క ప్రధాని దానికి ఉన్నారు. అలాగే ఏ దేశం ఆ దేశం ఇండివిజువల్ గా ఏ దేశానికి ఆ దేశం ఉంది. కానీ ఒక దేశం కింద అన్ని దేశాలు లోబడి ఆ దేశ ఆధిపత్యం కింద, ఆ దేశం అధికారం కింద ఇప్పుడు వచ్చి ఇంక ఏ దేశాలు లేవు. రోమా తర్వాత ఈ దేశాలన్నీ ఏమైపోయాయంటే ఏ దేశానికి ఆ దేశం స్వతంత్ర దేశంగా, అన్ని దేశాలు ఏ దేశానికి ఆ దేశం వేరువేరుగా పొసగకుండా వేరువేరుగా ఉన్నాయి. ఇనుము మట్టి ఎప్పటికీ కలవనట్టుగా ఆ పాదాల రాజ్యాలు కూడా కలవకుండా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ క్రూరమృగానికి వచ్చిన 10 కొమ్ములు, ఈ కింద ఉన్నటువంటి పాదాలు 10 వేళ్ళు మనకి ఏం చెప్తున్నాయంటే ఏ దేశానికి ఆ దేశం సపరేట్ గా వేరువేరుగా ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. చూడండి, బబులోను తర్వాత మాదీయ ప్రపంచాన్ని ఏలారు. మాదీయ తర్వాత గ్రీసు రాజ్యం ఏలారు. గ్రీస్ తర్వాత రోమా రాజ్యం ఏలారు. రోమా తర్వాత ప్రపంచాన్ని అంతటినీ ఏలినటువంటి రాజ్యాలు లేవు.
ఏ రాజ్యానికి ఆ రాజ్యం, ఏ రాజ్యాంగానికి ఆ రాజ్యాంగం, ఏ దేశానికి ఆ చట్టాలు ఆ దేశానికి ఉన్నట్టుగానే ఇప్పటికీ పరిపాలిస్తా ఉన్నాయి. ఇలాంటి పరిపాలిస్తున్న టైంలో కొంతకాలం క్రితం ఏం చేశారంటే మనం అంతా ఐక్యంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్య సమితి కూడా ఏ దేశాన్ని ఆ దేశాన్ని ఇండివిజువల్ గా పెడుతూనే ఏ దేశానికైనా తప్పులు ఉంటే గనక ఆ రాజ్య సమితులు ఏం చేస్తారంటే వాళ్ళ తప్పుల్ని మీరు ఇది తప్పు చేస్తారు ఇది చేయడానికని ఒక యూనిటీగా ఉండడానికి అది ప్రారంభించారు తప్ప అది కూడా ప్రపంచ దేశాలని ఆధిపత్యం చేయడానికి ఇంకా లేదు, ఇంకా జరగలేదు. ఇప్పుడు మనం ఈ టైంలో ఉన్నాం అన్నమాట. ఇక్కడి వరకు అర్థమైందా? ఏమైనా అర్థం కాకపోతే అడగండి. ఓకే వెంకటరావు గారు, భీమారావు గారు, కుమార్ రాజా ఒక్కసారి చెప్పండి మళ్ళీ. ఇప్పుడు బబులోను సామ్రాజ్యం ప్రపంచాన్ని అంతటిని ఏలిందండి. ప్రపంచాన్ని అంతటిని ఏలడం అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి దాసులు అవ్వాలి, వీళ్ళ చట్టాలు అక్కడ అమలు అవ్వాలి, వీళ్ళ రాజ్యాంగం ఆ దేశాల్లో అమలవుతూ ఉంటది. దాన్ని ప్రపంచం అంతా ఏలుబడి చేయడం అంటారు. బబులోను రాజ్యం అలా ఏలుబడి చేసింది. బబులోను రాజ్యం తర్వాత మాదీయ పార్షిక అలా ఏలుబడి చేసింది. మాదీయ పార్షిక తర్వాత గ్రీసు రాజ్యం కూడా అలా ఏలుబడి చేసింది. గ్రీసు తర్వాత రోమా రాజ్యం అలా చేసింది. రోమా ప్రభుత్వం ఏలుతున్నటువంటి టైంలో కొంతకాలానికి ఏమైందంటే కింద మట్టి ఇనుము పొసగనట్టుగా రెండు కలవ ఎప్పటికీ దేని దానికే సపరేట్ గా ఉన్నట్టుగా ఈ 10 వేళ్ళు కిందన పాదాలకున్న 10 వేళ్ళు పైన కూరముగానుకున్న 10 కొమ్ములు ఏం చూపిస్తున్నాయంటే దేనికి అది సపరేట్ గా ఏలుకుంటున్నటువంటి రాజ్యాలు సూచిస్తున్నాయి. రోమా ప్రభుత్వం తర్వాత ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఏ దేశానికి ఆ దేశమే వాళ్ళ ప్రధానులు ఉన్నారు, వాళ్ళ చట్టాలు ఉన్నాయి, వాళ్ళ కరెన్సీ ఉంది, వాళ్ళ రాజ్యాంగం ఉంది, ఎవరికి వాళ్ళమే ఏలుబడి చేసుకున్నారు. కానీ ఈ ముందున్న రాజ్యాల్లాగా అన్ని రాజ్యాల కింద మనం ఎవరిని లోబడి లేము. ఇక్కడ వరకు క్లియర్ అయిందా? అయింది సార్. అయింది. వెంగళరావు గారు మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓకే ఇక్కడ వరకు అయింది కదా. అయింది. ఇప్పుడు బొమ్మలో ఎక్కడికి వచ్చాం మనం? ప్రతిమలో నెబుకద్నెజరుకు వచ్చిన ప్రతిమలో ఎక్కడికి వచ్చాం? పాదాలు వేలు దగ్గరికి వచ్చాం. తెరస దగ్గర మొదలుకొని పాదాలు వేలు దాకా వచ్చాం. మృగాల్లో ఎక్కడికి వచ్చాం అంటే కనుక 4 మృగాలు అయ్యాయి, కానీ చివరి మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి. 10 కొమ్ముల దాకా వచ్చాం. ఈ 10 కొమ్ములు ఏలుబడి చేస్తున్న కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ 10 కొమ్ములు ఏలుబడి చేస్తున్నటువంటి కాలంలో ఉన్నాం. అయితే ఒక పని జరుగుతుంది 7వ అధ్యాయం ప్రకారం. ఏం జరుగుతుందంటే ఈ 10 కొమ్ముల మధ్య ఒక చిన్న కొమ్ము మొలిచింది. ఆ చిన్న కొమ్ము వచ్చినటువంటి ప్లేస్ లో దానికి చోటడానికి ఇంకో 3 కొమ్ములు ఏమైపోయాయి? విరిగిపోయాయి. ఆ 3 కొమ్ముల ప్లేస్ ని కూడా ఏం చేస్తుందంటే చిన్న కొమ్మే ఆక్యుపై చేస్తుంది. ఈ చిన్న కొమ్ము గురించి ఆ 10 కొమ్ముల్లో నుంచి తర్వాత పుట్టుకొచ్చినటువంటి చిన్న కొమ్ము గురించి 7వ అధ్యాయంలో ఉంది, కానీ దీని గురించి 2వ అధ్యాయంలో లేదు. ఓకేనా? ఓకే సార్. కాదు మా వెంగళరావు గారికి క్లియర్ ఓకే. అయితే ఇప్పుడు ఈ 10 వేలులు కలిగినటువంటి మట్టి పాదాలు అయిపోయిన తర్వాత ఒక చిన్న రాయి వచ్చినట్టుగా మనం చూసాం. చిన్న రాయి, అవును, రాయి వచ్చి ఆ పాదాలు కొట్టినట్టుగా మనం చూసాం. అలాగే పైన 7వ అధ్యాయంలో కూడా ఈ క్రూరముఖం అయిపోయిన తర్వాత ఈ 10 కొమ్ములు అయిపోయిన తర్వాత ఆ 10 కొమ్ముల మధ్య చిన్న కొమ్ము అయిపోయిన తర్వాత మనిషి కుమారుని యొక్క దర్శనం వచ్చింది. మనిషి కుమారుడు వృద్ధుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. కింద చిన్న రాయన్న, పైన మనిషి కుమారుడైనా అది దేని సూచిస్తుందంటే ఈ రాజ్యాలన్నీ అయిపోయిన తర్వాత మెస్సీ రాజ్యాన్ని, 1000 ఏండ్ల పరిపాలనని, రాబోతున్నటువంటి నిత్య జీవాన్ని అనుగ్రహించే నిత్య పరిపాలనని సూచిస్తుంది అనమాట.
సో 2వ అధ్యాయంలో మనిషి కుమారుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ఆ వృద్ధుని సన్నిధిలో కనబడుతున్నటువంటి ఆయన రాజ్యం ఉంటదని చెప్పబడతా ఉంది. అలాగే 2వ అధ్యాయంలో ఉన్నటువంటి చిన్న రాయ, చేతి సహాయం లేకుండా తీయబడిన చిన్న రాయ ఆ ప్రతిమను కొట్టిన తర్వాత అది బూడిదైపోయి అది గాలికి ఎగిరి కొట్టుకొని పోయిన తర్వాత ఈ చిన్నగా వచ్చిన రాయే భూతలం అంతా విస్తారంగా పెద్ద రాయి అయినట్టుగా ఆ రాజ్యాన్ని సూచిస్తుంది. ఇది ఏ రాజ్యం అంటే మెస్సయ్య రాజ్యం. ఓకే, 2వ అధ్యాయం 7వ అధ్యాయం క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది. అయితే 2వ అధ్యాయానికి 7వ అధ్యాయానికి ఉన్నటువంటి ఒక చిన్న డిఫరెంట్ ఏంటంటే ఆ చిన్న కొమ్ము 10 కొమ్ముల తర్వాత వచ్చినటువంటి ఒక చిన్న కొమ్ము గురించి ఉన్నటువంటి విషయాన్ని 2వ అధ్యాయంలో మెన్షన్ చేయలేదు. అది 7వ అధ్యాయంలో మాత్రమే మనకు ఉంటది. ఈ రోజు మనం చూడవలసింది ఏంటంటే ఈ చిన్న కొమ్ము ఎవరు, ఈ చిన్న కొమ్ము దేని సూచిస్తుంది, ఈ చిన్న కొమ్ముకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి, దీని గురించి దానియేలు ఎందుకు ఆ రోజు దర్శన భావం చెప్పే వ్యక్తిని మరి ముఖ్యంగా చిన్న కొమ్ము గురించి అడిగాడు అన్నది మనం 7వ అధ్యాయంలో ఒకసారి చూద్దాం. ఇది ఎలా ఉంటూనే మనం 7వ అధ్యాయం చదువుదాం. ఇప్పుడు 7వ అధ్యాయాన్ని మీరందరూ చేయండి, ఒక్కొక్కరు ఒక్కొక్క వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. నేను ఒక వచనం చదువుతాను, ఆ తర్వాత మరొకరు టైం గ్యాప్ లేకుండా మీరు ఫాస్ట్ గా చదవడానికి ప్రయత్నం చేయండి. బబులోను రాజాగు బెల్షాస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలుకు దర్శనములు కలిగిన అతడు తన పడక మీద పరుండి ఒక కళ కని ఆ కళ సంగతి సంక్షిప్తంగా వివరించి వ్రాసింది. దానియేలు వివరించి చెప్పినది ఏమనగా, రాత్రి అందు దర్శనంలో కలిగినప్పుడు నేను చేరు చూచుకుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. మూడో వచనం చదువుకుందామని. అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కెను. ఆ జంతువులు ఒక దానికొకటి భిన్నములై ఉండెను. మ్యూట్ లో పెట్టి చదివిన మ్యూట్ లో పెట్టియండి. మరొకరు చదవండి. 4వ వచనం మరొకరు. మొదటి సింహమును పోలినది కానీ దానికి కనిపించింది, క్రూరమృగం కనిపించింది. ఈ క్రూరమృగం తర్వాత 10 కొమ్ముల రాజ్యాలు కనిపించాయి. 10 కొమ్ముల రాజ్యాల తర్వాత ఒక చిన్న కొమ్ము రాజ్యం కనిపించింది. ఈ చిన్న కొమ్ము గర్వపు కన్నులు కలిగి గర్వంగా మాట్లాడే నోరు కలిగి మహోన్నతునికి విరుద్ధంగా మహోన్నతుని పరిశుద్ధులు నలగొడుతూ మహోన్నతుని యొక్క పరిశుద్ధుల మీద విరుచుకుపడుతూ మహోన్నతునికి విరుద్ధంగా పనిచేస్తున్న టైంలో మేఘారుడై ప్రభు వచ్చి ఈ చిన్న కొమ్ముని దానికి ఉన్న క్రూరముగాన్ని ఆయన కలేబారాలతో సహా అగ్నిగుండంలో వేసి ఇప్పుడు మహోన్నతుడు తన పరిశుద్ధులు కలిపి రాజ్యం ఏలుతారని, వాళ్ళ రాజ్యం ఎన్నటికీ తీసివేయబడదని, ఆ రాజ్యం ఎన్నటన్నిటికీ ఉంటుందనే సారాంశమే ఈ 7వ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం. ఇది ఈ 7వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు. దీనికి 2వ అధ్యాయంలోనే ఆల్రెడీ వేరొక కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు దీనికి కూడా ఫౌండేషన్ వేశారు. ఈ 2వ అధ్యాయంలో కూడా సేమ్ స్టోరీయే ఉంటది. 4 రాజ్యాలు వస్తాయి. 4 రాజ్యాల తర్వాత పొసగలేని రాజ్యాలు వస్తాయి. ఆ పొసగలేని రాజ్యాల తర్వాత ఒక చిన్న రాయి వచ్చి భూతలం అంతా స్వతంత్రించుకొని ఆ రాజ్యాన్ని చేస్తుందన్న విషయం 2వ అధ్యాయంలో కూడా మనకు ఉంటది. ఇది పక్కనే 2వ అధ్యాయం 7వ అధ్యాయాన్ని పెట్టి మనం చదివినప్పుడు ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. అయితే ఈ రోజు ఈ 7వ అధ్యాయం నుంచి మిగతా 12వ అధ్యాయం దాకా ఉన్నటువంటి విషయాలు దేని మీద ఎక్కువ కేంద్రీకృతమై ఉన్నాయంటే గనక ఈ చిన్న కొమ్ము రాజ్యం మీదే కేంద్రీకృతమై ఉంది. ఈ చిన్న కొమ్ము ఎవరు, ఈ చిన్న కొమ్ముకున్నటువంటి విషయాలు ఏంటి, ఈ పీరియడ్ ఏ టైంలో నుంచి ఏ టైంలో దాకా జరుగుతుంది, దీనిని బైబిల్లో ఇంకెక్కడెక్కడ దేవుడు రాయించాడు అన్నది ఈ క్రూర మృగానికి భయంకరమైనటువంటి ముందున్న మృగాల కన్నా భయంకరమైనటువంటి మహా బలము కలిగినటువంటి ఈ క్రూర మృగానికి ఉన్నటువంటి విషయాలే ఇక్కడ నుంచి మనిషి కుమారుడు వచ్చేదాకా జరుగుతున్నటువంటి విషయాలు. క్రూర మృగం రాజ్యం కొన్నాళ్ళు ఒకలాగా ఉంది, తర్వాత 10 కొమ్ముల రాజ్యం ఇంకొకలాగా ఉంది, తర్వాత ఒక చిన్న కొమ్ము వచ్చి దాని రాజ్యం వేరుగా కనబడతా ఉంది. ఈ 10 కొమ్ముల దాకా మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఉంటున్నది కూడా ఈ 10 కొమ్ములు రాజ్యాల్లోని మనం ఉన్నాం. ఏదో ఒక రోజు ఈ చిన్న కొమ్ము వస్తుంది. ఈ చిన్న కొమ్ము వచ్చి తన రాజ్యాన్ని ప్రారంభిస్తాడు. అలా ప్రారంభించినటువంటి ఆ పీరియడ్ ని ఓవరాల్ గా మనం ఇంకొక చార్ట్ లో చూద్దాం. ఎస్కటాలజీ మీకు చెప్పినప్పుడు చెప్పాను.
దాన్ని మరొకసారి మీకు చూడడానికి ప్రయత్నం చేద్దాం. మ్యూట్ అనవసరమైన టైంలో మ్యూట్ లో పెట్టుకోండి, అవసరమైనప్పుడు మాట్లాడుతుంది. రైట్, జాగ్రత్తగా వినండి. మనకు బైబిల్ ప్రకారం 3 లోకాలు ఉన్నాయి. ఒక లోకానికి ఒక లోకం సంబంధం లేదు. ఈ 3 లోకాలు వేరువేరుగానే ఉన్నాయి, ఒకదానికొకటి సంబంధం లేకుండానే ఉన్నాయి. దీనిని పరలోకం అంటున్నాం. నేను పైన ఒకటి పెట్టాను, అది పరలోకం అంటాం. ఈ కింద ఇంకొకటి పెట్టాను, దీన్ని భూలోకం అన్నాం. దీని కింద ఇంకొక లోకం ఉంది, ఇది పాతాళ లోకం. చాలా మంది ఏమంటున్నారంటే ఈ రోజు కూడా మీరు యూట్యూబ్ లో కానీ ఇంకా కొన్ని చోట్ల చూసినప్పుడు భూమి లోతులు తవ్వుకుంటూ వెళ్తుంటే కిందన కేకలు వినబడుతున్నాయి, మంటలు వినబడుతున్నాయి. ఈ భూమి కింద పాతాళం ఉందని. భూమి కింద లేదు పాతాళం. పాతాళం అనేది సపరేట్ లోకం. ఒకవేళ మన భాషలో మనకు అర్థం అవడానికి దాని కింద ఉందని చెప్తే చెప్పొచ్చేమో, కానీ భూమిని తవ్వుకుంటూ వెళ్తే కింద కనబడిపోతుంది పాతాళం అనేది కరెక్ట్ కాదు. భూమి అనేది మెటల్, పదార్థంతో కూడింది. మనం చెప్పుకుంటున్న ఈ పాతాళ లోకం అనేది పదార్థ సంబంధమైంది కాదు, అది ఆత్మ సంబంధమైంది, లేదా ఆత్మీయంగా ఆలోచించవలసినటువంటి విషయం. మీకు ఒక విషయం చెప్తాను, మీరు వినండి. యేసుప్రభువారు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అన్నాడు. యేసుప్రభువారి శరీరాన్ని లిటరల్ గా తింటున్నామా, రియల్ గా తింటున్నామా? లేదు. మరేంటి ఆ మాటకు అర్థం ఏంటి? ఆయన ఆజ్ఞాపించారు కనుక ఆయన వచ్చే వరకు ఆయన చెప్పారు కదా అయ్య గారు. అంటే నా శరీరము తిని నా రక్తం తాగువారే నా వారని. అయితే ఈ ఆజ్ఞను పాటించమని ఆయన చెప్తూ ద్రాక్ష రసము రొట్టె ఆయన ఇచ్చారు. ఇదే నా రక్తము, ఇదే నా శరీరం. అది లిటరల్ గా కాదు, అది ఆత్మీయంగా తీసుకుంటున్నాం అంతే. అది శరీరానికి గుర్తుగా ద్రాక్షరసాన్ని రక్తానికి గుర్తుగా ద్రాక్షరసాన్ని, శరీరానికి గుర్తుగా రొట్టిని మనం లిటరల్ గా తీసుకోకుండా ఏం చేస్తున్నాం, దాని ఆత్మీయ అర్థాన్ని గ్రహిస్తూ దాన్ని తింటున్నామే తప్ప అది ప్రభు శరీరం కాదు, అది ప్రభు రక్తం కూడా కాదు. ఈ విషయం మనకు అర్థం అవ్వాలి. అలాగా భూమి కింద పాతాళం ఉందని, కింద నుంచి మృతులు లేచి వస్తున్నారని, మనం పాతి పెట్టినప్పుడు భూమిలోనే పాతి పెట్టాం కాబట్టి కింద నుంచి పైకి వస్తున్నారన్న విషయాలు మనం బైబిల్లో అక్కడక్కడ చదువుతున్నప్పుడు ఈ భూమి అనే సంబంధమైనటువంటి దాంట్లోనే పాతాళం ఉందని ఎప్పుడు మనం గ్రహించడానికి వీల్లేదు. పరలోకం అనేది సపరేట్ లోకం, దానికి దేంతోని సంబంధం లేదు, దానికి అదే ఉంది. భూలోకం అనేది కూడా అది సపరేట్ లోకం, అది పదార్థ సంబంధమైన లోకం. అలాగే పాతాళ లోకం అనేది కూడా అది సపరేట్ లోకం. ఇవి 3 లోకాలు ఉన్నాయి బైబిల్ ప్రకారం. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే కొన్ని మత గ్రంథాలు ఇంకా కొన్ని లోకాలు ఉన్నాయని చెప్తాయి, ఇంకో కొన్ని మత గ్రంథాలు ఇంకా ఎక్కువ లోకాలు ఉన్నాయని చెప్తాయి. కానీ బైబిల్ ప్రకారం మనకి 3 లోకాలు ఉన్నట్టుగా మనకు కనబడుతున్నాయి. ఒకసారి ఆ వచనాలు మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? సారీ 9 నుంచి చదవండి. 9, 10 చదువుతా. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను ఎక్కడెక్కడ ఎవరున్నారమ్మా? పరలోకమందున్న వారిలో గాని, భూమిలో ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని. భూమి కింద అంటే ఏంటి వస్తుంది? పాతాళం. పరలోకం అంటే మనం చెప్పుకున్న లోకం. భూలోకం అంటే ఇప్పుడు సజీవులుగా మనం బతుకున్న లోకం. భూమి కింద అంటే పాతాళ లోకం అంటే అక్కడ మృతులు ఉన్నటువంటి లోకం. ఓకేనా? 3 లోకాలు ఉన్నాయి బైబిల్ ప్రకారం. ఇలాంటి ఎవిడెన్స్ ఎన్నో ఉన్నాయి బైబిల్లో. ఇంకొకటి కూడా చూడండి, ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం. అక్కడ దేవుడి చేత ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకానికి వెలుపల లోపల ముద్రలు కలిగినటువంటి ఆ పుస్తకం ఎవరైనా వచ్చి తీస్తారా అంటే ఎవరు వచ్చి తీయకపోతే యోహాను ఏడుస్తుంటే ఒక పెద్ద అన్నాడు. చదవండి 3వ వచనం, 5:3. అయితే పరలోకమందు గాని 5:3 అండి, చదవము. అయితే పరలోకమందు గాని, భూమి మీద గాని, భూమి క్రింద గాని
ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను ఎవనికిని శక్తి లేకపోయెను. ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి? ఇక్కడ భూలోకం ఉంది, పరలోకం ఉంది, పాతాళం ఉంది. పాతాళ లోకం ఉంది. వెరీ గుడ్. చూడండి, ఇక్కడ పరలోకం అని ఈ దేశం అంతట్లో కూడా మళ్ళీ సపరేట్ ప్లేసులు ఉంటాయి. ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ప్లేస్. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ ఒక దగ్గర ఉంటది, శ్రీకాకుళం ఇంకొక దగ్గర ఉంటుంది. అలా సపరేట్ ప్లేసులు ఎలా ఉన్నాయో పరలోకంలో కూడా కొన్ని సపరేట్ ప్లేసులు ఉన్నాయి. ఇవన్నిటిని కలిపి పరలోకమే అంటాం. దాన్ని ఇక్కడ పరలోకం అని పెట్టాను. దేన్ని పరలోకం అంటున్నాం అంటే కనుక, తండ్రి అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన దేవాలయంలో. ఆయన కుడిపార్శ్వన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. ఆయన వాళ్ళ చుట్టూ, ఆ సింహాసనం చుట్టూ 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నాయి, కెరూబులు సెరూపులు కూడా ఆయన స్తుతిస్తున్నారు. ఇదంతా మనం పరలోకం అని అంటున్నాం. ఇది ఒక ప్లేస్. ఇది కాకుండా ఇంకా పరలోకంలో ఏమున్నాయి అంటే గనక, పరలోకంలో యుద్ధం జరిగే స్థలం కూడా ఉంది. ఇక్కడ ఆర్మీ ఉంటది. ఈ ఆర్మీ అంతటికి అధ్యక్షుడు ఎవరు అంటే గనక మికాయేలు. యుద్ధాలు చేసేదానికి విధానం అంతా ఉంటది. మీరు ప్రకటన గ్రంథంలో గాని దానికి ముందు గాని చదివితే గనక పరలోకంలో ఒక యుద్ధమే జరిగింది. ఆ యుద్ధం జరిగినప్పుడు అపవాదిని వాడి దూతలందరినీ కూడా కిందకి పడవేయడం జరిగింది. సో ఇలాంటి యుద్ధాలన్నీ కూడా ఒక ప్లేస్ లో జరిగాయి. దాన్ని యుద్ధ స్థలం అన్నాం. ఇది పరలోకంలోనే ఉంటది. ఈ రెండింటిని అలా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు కిందకి రండి, పాతాళాన్ని చూద్దాం. పాతాళంలో ఏముందంటే, పాతాళంలో పరదేశం ఒక ప్లేస్ ఉంది, అలాగే పాతాళం అని మరొక ప్లేస్ ఉంది. కింద ఉన్నటువంటి లోకానంతటిని పాతాళ లోకం అంటాం. ఆ లోకంలోనే పాతాళం అనే ఒక ప్లేస్ ఉంది, పరదేశం అని ఒక ప్లేస్ ఉంది. ఇప్పుడు భూమి మీద జీవిస్తున్నటువంటి మనుషులు ఏదో ఒక రోజు చనిపోతారు. చనిపోయినప్పుడు వాళ్ళ శరీరాలు భూమి మీదే పాతి పెడతాం. కానీ ఆ ఆత్మ, యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే పరదేశకు వెళ్తుంది. దేవుని నమ్ముకోలేని ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అంటే పాతాళానికి వెళ్తుంది. భూమి మీద 6 ఏళ్ళు బ్రతికినా 100 ఏళ్ళు బ్రతికినా ఎవరైనా, ఏ మతస్థుడైనా, ఎవరు బతికినా ఏదో ఒక రోజు చనిపోతారు. చనిపోయినప్పుడు వాళ్ళ శరీరాలు భూమి మీద కాల్చడమో పాతి పెట్టడమో జరుగుతుంది. శరీరానికి ఇక్కడ జరుగుతుంది. కానీ ఆత్మ అనేది, దేవుని నమ్ముకున్న ఆత్మ అయితే పరదేశకు వెళ్తుంది, నమ్ముకోలేని ఆత్మ అయితే పాతాళానికి వెళ్తుంది. ఇది మనం మర్చిపోకున్నటువంటి సత్యం. చచ్చిపోయాక దయ్యాలై తిరుగుతారు, చచ్చిపోయాక మనుషులు అబద్ధం. ఇదంతా మూఢనమ్మకం. దీన్ని క్రైస్తవ బిడ్డలు నమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ మనిషి యాక్సిడెంట్ లో చనిపోయినా, బలవంతంగా చనిపోయినా, ఉరేసుకొని చనిపోయినా, ఏ విధంగా చనిపోయినా ఆత్మ మాత్రం పాతాళానికి, నమ్ముకోకపోతే పాతాళానికి వెళ్తుంది, నమ్ముకుంటే పరదేశకు వెళ్తుంది. శరీరానికి వాళ్ళు భూమి మీదే దాన్ని మట్టిపాలు చేయడమో అగ్గిపాలు చేయడమో చేస్తారు కాబట్టి అయిపోయింది అంతే. ఇక మళ్ళీ ఆ మనిషి తిరగడానికి కానీ, నా ఆశలు తీరలేదు కాబట్టి నా ఆశలు తీర్చుకుంటానని కానీ భూమి మీద చనిపోయిన మనిషి మళ్ళీ తిరిగి రారు. బైబిల్ చెప్తున్నటువంటి సత్యం ఇదే. ఇది మీ మనసులో పెట్టుకోవాలి. 2 ప్లేసులు ఎక్కడున్నాయి? పాతాళంలోనే ఉన్నాయి. పాతాళంలో ఉన్నాయి. ఇంకా పాతాళంలో ఉన్న కొన్ని ప్లేసులు మీకు చూపిస్తాను. బిలము అనే ఒక ప్లేస్ ఉంది, బిలము. ఈ ప్లేస్ ఏంటి అంటే గనక, ముందు సాతానుడు వాడు దూతలందరూ దేవుడి దగ్గర పరలోకంలో ఉండేవారు. ఇక్కడ యుద్ధం జరిగిందని చెప్పాను కదా. వాడు తప్పు చేసిన తర్వాత ఒక యుద్ధం జరిగినప్పుడు వాళ్ళని కిందకి పడవేశారు. అపవాదిని, వాడితో ఉన్నటువంటి దూతలందరినీ పడవేసిన తర్వాత ఈ సాతానుతో మరికొంతమంది దూతలని తిరగడానికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు. పని చేయడానికి అవకాశం ఇచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. కానీ కొన్ని దూతలకి సమయాన్ని ఇవ్వలేదు, టైం ఇవ్వలేదు, వాళ్ళు తిరగడానికి స్వేచ్ఛను ఇవ్వలేదు. వాళ్ళని ఎక్కడ బంధించాడంటే ఇగో ఈ చీకట కలిగిన బిలములో బంధించాడు. ఇప్పుడు 2 వచనాలు చదవండి. మొదటి వచనం పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించాను. ఏమర్థమైందండి? దేవదూతలు పాపం చేసినప్పుడు వారిని విడిచిపెట్టలేదు దేవుడు. వారిని పాతాళ లోకమందలి ఒక కటిక చీకటి గల బిలం ఉంది, దాంట్లో త్రోసి దాంట్లో అంటే ఒక రోజు తీర్పు ఉంది. ఆ తీర్పు రోజు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి మీకు తీర్పు తీరుస్తారని అప్పటి వరకు దేవుడు ఏం చేశాడు?
ఆ కటిక చీకటి కలిగిన బిలంలో పెట్టేశాడు. అందరూ మ్యూట్ లో పెట్టండి. పెట్టాడు. యోధా పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. సార్ 6వ వచనమా? యా. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములో ఆయన బంధించి భద్రం చేశాను. రైట్. నిత్య పాశాలతో కట్టేశాడు వాళ్ళని, బిలములో పెట్టేశాడు, కట్టిక చీకటిలో ఉంచాడు. వాళ్ళు తిరగడానికి కానీ పని చేసుకోవడానికి కానీ స్వేచ్ఛ లేకుండా చేశాడు. పడిపోయిన దేవదూతలందరినీ ఎలా చేశాడు అంటే కాదు. పడిపోయినటువంటి దేవదూతలలో సాతానుని మరికొంతమంది దూతలని బయట తిరగడానికి పని చేయడానికి స్వేచ్ఛనిచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. మరికొన్ని వాటిని ఆయన ఏం చేశాడంటే బంధించి ఇగో ఈ బిలం అనే ప్రాంతంలో వాళ్ళని ఉంచాడు. ఇప్పటికి 3 ప్లేసులు చెప్పాను. ఎందులో ఉన్నాయి? పాతాళంలో ఉన్నాయి. పాతాళంలో ఉన్నాయి. తర్వాత పాతాళంలో ఇంకొక ప్లేస్ ఉంది. ఏంటి ఆ ప్లేస్ అంటే గనక ఇది అగ్నిగుండం. దీనినే నరకం అంటాం లేదా అగ్నిగుండం అంటాం. ఈ అగ్నిగుండాన్ని కూడా దేవుడు తయారు చేసి ఉంచాడు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడం వైపు ఉండి వారిని చూసి శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని అనగా సాతానుకును వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. రైట్. ఆ పాతాళ లోకంలో అపవాదికిని వాని దూతల కొరకు సిద్ధపరిచినటువంటి నిత్య అగ్నిలోకి వెళ్ళండి అని తన ఎడం వైపు ఉన్నటువంటి మేకలతో చెప్తున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దీనిని అగ్నిగుండం అంటాం. ఇది ఇంకా ఓపెన్ కాలేదు, ఇందులోకి ఎవరు వెళ్ళలేదు. ఇంకా ఇది ఇంకా ఓపెనింగ్ అవ్వలేదు. ఎప్పుడు ఓపెనింగ్ అవుతుందో కూడా మీకు చెప్తాను. చూడండి, భూమి మీద యేసుప్రభు ఉన్న టైంలో ధనవంతుడు లాజరు స్టోరీ చెప్పినప్పుడు ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్మున అంటే ఈ పరదేశంలో నెమ్మది పొందడానికి వెళ్ళాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళ లోకంలోని యాతన పడుతున్నాడు. ఎక్కడ అగ్ని ఉందని చెప్పాడు కానీ ఈ అగ్నిగుండంలో ఆయన ఇంకా పడలేదు. ఇక్కడ యాతన ఉంటది, పాతాళంలోనే యాతన ఉంటది, అక్కడ యాతన పడుతుంటాడు. దీన్ని ఏమంటారంటే మా బైబిల్ పండితుల పరిభాషలో స్త్రీలు ఇంటి దగ్గర వంట ఏదైనా చేసేటప్పుడు వంట వండుతున్నప్పుడు ఏం చేస్తారు? అది ఉప్పు సరిపోయిందా లేదా, కారం సరిపోయిందా లేదా ముందు ఏం చేస్తారు? దాన్ని టేస్ట్ చేస్తుంటారు. కానీ పూర్తి భోజనం ఎప్పుడు చేస్తారంటే గనక వంట అంతా అయిపోయిన తర్వాత కూర్చొని టేబుల్ మీద భోజనం టైంలో వాళ్ళు తినేది పూర్తి భోజనం అన్నమాట. ఇప్పుడు ఆ దేవుని నమ్ముకోలేనటువంటి, దేవుడి మీద విశ్వాసం లేనటువంటి ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే టేస్ట్ చేయడానికి, నరకం అంటే ఎలా ఉంటుందో టేస్ట్ చేయడానికి పాతాళ లోకంలో ఉన్నారు. అది అగ్నిగుండం కాదు. అగ్నిగుండంలో ఒక రోజు వెళ్తారు, అది పూర్తి శిక్ష, అది పూర్తిగా పొందడానికి వెళ్తారు. పూర్తి శిక్షకు ముందు టేస్ట్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ అది అనుభవిస్తారు. ఎన్ని ప్లేసులు చెప్పాను? 4. పరదేశులు ఎవరుంటారు? పాతాళంలో ఎవరుంటారు? పరదేశంలో దేవుని నమ్ముకున్న బిడ్డలు, పాతాళంలో పరదేశంలో దేవుని నమ్ముకున్న బిడ్డలు, యేసుప్రభుని అంగీకరించిన బిడ్డలు, పాతాళంలో యేసుప్రభుని అంగీకరించిన బిడ్డలు, అన్ని జనులు. బిలములో ఎవరున్నారు? అగ్నిగుండంలో ఎవరున్నారు? బిలములో త్రోయబడిన దేవదూతలు ఉన్నాయి. అగ్నిగుండంలో సాతాను కోసం సిద్ధపరిచిన. ఇంకా అగ్నిగుండం రెడీ అయి ఉంది కానీ అది ఓపెనింగ్ అవ్వలేదు, దానికి ఇంకా ఇనాగ్రేషన్ జరగలేదు, అది అలాగే ముయ్యబడి ఉంది. ఇవి కాకుండా పాతాళంలో ఇంకా కొన్ని ప్లేసులు ఉన్నాయి, కానీ ఒక ప్లేస్ చెప్పి నేను ముగిస్తాను. ఏముంది? అగాధం ఉంది. వెరీ గుడ్, అగాధం ఉంది. ఇక్కడ మీరు యేసుప్రభు వారు చెప్పిన ఉపమానంలో లేదా యేసుప్రభు వారు చెప్పిన స్టోరీలో, ధనవంతుడు లాజరు స్టోరీలో ఇక్కడ లాజరు ఉన్నాడు, ఇక్కడేమో ధనవంతుడు ఉన్నాడు. ఇక్కడ విషయాలన్నీ, ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఇక్కడికి కనబడుతున్నాయి, ఇక్కడ ప్రార్థనలన్నీ ఇక్కడికి వస్తున్నాయి. అప్పుడు ఈయన ఏమన్నాడు? ఆ లాజర్ని పంపించి ఒక నీటి చుక్క నా నాలుక మీద చల్లార్చడానికి లాజర్ని పంపించు అంటే అబ్రహాం ఏమన్నాడు?
చదవండి. లోకాసు వార్త 16వ అధ్యాయం. తీసారా? 24, 16వ అధ్యాయం 24. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇంకా అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకున్నాను. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొంది ఉన్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరువాడు దాటి పూజాలకుండినట్లును, అక్కడ వారు మా వద్దకు దాటి రాజాలకుండినట్లుగాను మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. చూసారా? ఈ రెండింటికి మధ్య అగాధం ఉంది. దాన్ని ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి పోవడానికి వీలు లేకుండా, దాటడానికి వీలు కాకున్నట్లుగా ఇది ఉన్నట్టుగా మనకి కనబడతా ఉంది. ఇది అగాధం. తర్వాత ప్రకటన గ్రంథాన్ని మీరు ఒకవేళ స్టడీ చేసి ఈ అగాధంలోంచి ఏమొస్తాయి, ఈ అగాధంలోంచి రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి మిడతలు వస్తాయి, ఇక్కడ నుంచి ఎవరు దెయ్యాలు ఎలా వస్తాయి, అక్కడి నుంచి ఇంకా ఎలాంటి పరిస్థితులు వస్తాయో మనకి ప్రకటన గ్రంథం క్లియర్ గా ఉంటుంది. ఇదంతా మళ్ళీ మీరు ఎక్కువ చెప్పినా మీకు తలకాయ పాడవుతుంది కాబట్టి పరలోకంలో ఏముందో చెప్పాను, పాతాళంలో ఏముందో చెప్పాను. ఇక్కడ వరకు అర్థమైందా? ఎస్కటాలజీలో చెప్పినప్పుడు ఆల్రెడీ ఇదంతా చెప్పాను. ఎస్కటాలజీలో అందరికీ తెలుస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి ఇది మళ్ళీ చెప్తున్నాను. రైట్. యేసుప్రభు వారి కాలం పరిపూర్ణమైనప్పుడు స్త్రీ గర్భం ద్వారా ఆయన భూమి మీదకి వచ్చి సిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టిన తర్వాత సిలువలో ప్రాణం పెట్టి ఆయన దేహం భూమి మీద ఉండిపోయింది. ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? దేవుని వద్దకు వెళ్ళింది. అందులో ఉన్న ఖైదీల దగ్గరికి వెళ్ళింది. ఎందులో ఉన్న ఖైదీలు? చెరలో ఉన్న ఖైదీలు, పాతాళంలో చెరపడబడిన ఖైదీలు బతికింది. చెర ఎక్కడుంది? చెర ఎక్కడుంది? చరణగా తీసుకుని వెళ్ళిపోతారు యేసుప్రభు చనిపోయిన తర్వాత. ఎక్కడంటే అది పాతాళం దగ్గరే ఉంది. అంటే పాతాళంలో మనం చెప్పుకున్న ప్లేసుల్లో ఏ ప్లేస్ కి వెళ్ళాడు? పరదేశ్. మరి పరదేశ్ చెరా? పాత నిబంధన భక్తులు చనిపోయిన వాళ్ళందరినీ ఆ యేసుప్రభు చనిపోయిన తర్వాత తిరిగి లేచిన తర్వాత ఆయన తీసుకుపోతారు కదా. మరి చెప్పండి. నువ్వు నాతో కూడా పరదేశులో ఉందువు అని రెండో దొంగతో అంటాడు కదా ప్రభు. పరదేశకు వెళ్ళినట్టు. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు నేడే నాతో కూడా పరదేశంలో ఉంటావు. యేసుప్రభు వారు దీనిని యూదులు కూడా ఏమని నమ్ముతారంటే ఇది అబ్రహాము రొమ్మని నమ్ముతారు. ఎందుకంటే విశ్వాసులు అందరికీ అబ్రహాము తండ్రి కాబట్టి. అందుకే ఆ యేసుప్రభు వారు చెప్పిన స్టోరీలో కూడా తండ్రి అయిన అబ్రహామే మాట్లాడుతున్నట్టుగా మనకు ఉంది. ఆయన రొమ్మునే ఈ లాజరు వెళ్ళినట్టుగా కూడా ఉంది. దాన్నే అబ్రహాము భుజం అంటారు లేదా రొమ్ము అంటారు. దానినే పరదేశ్ అని అంటారు. అదే మృతుల లోకం అని కూడా దాన్ని అంటారు. అంటే పరిశుద్ధులు చనిపోయినటువంటి లోకం కూడా దాన్ని అంటారు. ఇది పరదేశ్. ఇక్కడికి వెళ్ళాడు. దాన్ని చెర అనకూడదు. అది చెరలో ఉన్న ఆత్మలని కూడా మనం అనడానికి వీలు లేదు. అది ఎందుకంటారంటే పేతురు రాసినటువంటి పత్రికను ఆధారం చేసుకుని దాని చెర అన్న మాటని తీసుకొని రావడం మొదలు పెట్టారు. కానీ ఇక్కడ ఉన్నది ఎవరు అంటే గనక పరిశుద్ధుల ఆత్మలే ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ ఆత్మలే ఇక్కడ ఉన్నాయి. యేసు ప్రభు కూడా వాళ్ళందరూ వెళ్ళినటువంటి విధానంలోనే ఆయన కూడా ఆ ప్లేస్ కి ఆయన వెళ్ళాడు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే పైన ఉన్నటువంటి పరలోకానికి అధిపతి ఎవరు? దేవుడు. భూమి మీద ఉన్నటువంటి లోకానికి లేదా భూమి మీద ఉన్నటువంటి రాజ్యానికి ఎవరు అధికారి అంటే మానవుడు. దేవుడు మానవుడిని అధికారిగా చేశాడు. పాతాళానికి ఎవరు అధికారి అంటే గనక సాతాను. అండర్స్టాండ్? రైట్.
పాతాళానికి అధికారి అయినటువంటి ఆ రాజ్యానికి లేదా ఆ రాజ్యానికి అధికారి అయినటువంటి లోకానికి యేసుప్రభు వారు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? ఆయన పాతాళ లోకంలోనికి వెళ్ళారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. పాతాళ లోకం అంటే దేవుణ్ణి నమ్ముకోలేని ఆత్మలు ఉన్న స్థలం కాదు. ఓవరాల్ గా ఉన్న దీని అంతటినీ మనం ఏమన్నాం? బ్లూ కలర్ అంతటినీ పాతాళము అన్నాం కదా. ఆయన యేసుక్రీస్తు పాతాళ లోకానికి వెళ్ళాడు. నా ఆత్మను పాతాళ లోకంలో విడిచిపెట్టలేదు, పాతాళంలో విడిచిపెట్టలేదు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టడం లేదు అన్న మాటలన్నీ ఈ లోకానికి సంబంధించినవి. ఈ లోకంలో ఏముంది? పరదేశి దేవుణ్ణి నమ్మిన ఆత్మలో ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్ కి వెళ్ళడానికి కూడా ఏమంటారంటే గనక పరదేశ్ అని అంటారు. మీకు ఈజీగా చెప్తాను. నేను దుబాయ్ నుంచి ఇప్పుడు ఇండియాకి వస్తాను, ఇండియాకి వెళ్తున్నాను చెప్తాను ఎవరికైనా. ఇండియాలో నేను ఏ ప్లేస్ కి వచ్చినా ఇండియాని అంటానా? ఇండియానే అంటారు. అలాగే పాతాళ లోకంలో యేసుప్రభు పాతాళ లోకానికి వెళ్ళాడంటే అర్థం అగ్నిగుండానికి వెళ్ళాడని గాని, నమ్ముకోలేనటువంటి ఆత్మల దగ్గరికి వెళ్ళాడని గాని, బిలంలోకి వెళ్ళాడని గాని, అగాధంలోకి వెళ్ళాడని గాని తీసుకోవడానికి వీల్లేదు. ఆయన పరిశుద్ధులు ఉండే స్థలానికే ఆయన వెళ్ళాడనేది, ఆ ప్లేస్కి వెళ్ళిన దాన్ని పాతాళ లోకం అంటాం కాబట్టి ఒక్కొక్క చోట పాతాళ లోకానికి వెళ్ళాడని రాయబడి ఉంటది. అంతే. అక్కడి వరకు మనం తీసుకుంటే సరిపోద్ది. యేసుప్రభు వారి శిలువ మీద చనిపోయి ఆయన పాతాళ లోకానికి దిగి వెళ్ళి పరదేశికి వెళ్ళి ఆయన పరదేశంలో ఉన్నాడు. ఇక్కడి వరకు అర్థమైందా? రైట్. ఇప్పుడు యేసుప్రభు వారు సిలువ మీద పరలోకంలోంచి భూమి మీదకి దిగొచ్చి సిలువ మీద ఆయన చనిపోయి ఆయన సిలువలో ప్రాణాన్ని పెట్టి ఆయన ఆత్మలో ఎక్కడికి వెళ్ళాడంటే పరదేశికి వెళ్ళి, ఇప్పుడు పరదేశంలో ఉన్నటువంటి పరిశుద్ధుల ఆత్మల్ని, పరదేశంలో ఉన్నటువంటి సాతాను కస్టడీలో, సాతాను అధికారం కింద, సాతాను రాజ్యంలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధులందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే విమోచించి విడిపించి ఆయన అక్కడున్న ఆత్మలను ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళిపోయాడంటే పరలోకానికి తీసుకెళ్ళాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోక మునుపు పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడున్నాయంటే భూమి కింద ఉన్నాయి, పాతాళ లోకంలో ఉన్నాయి. యేసుప్రభు వారు తిరిగి లేచిన తర్వాత ఈ ప్లేస్ ఇప్పుడు ఎక్కడికి మార్చబడింది అంటే గనక పైకి పరలోకానికి మార్చబడింది. ఇక్కడ వరకు అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజ్ గా ఉన్నారు? అంటే ఇప్పుడు చనిపోతే అయ్యగారు డైరెక్ట్ పరలోకంకి వెళ్ళిపోతామా అమ్మా? ఇప్పుడు చనిపోతే డైరెక్ట్ పరలోకంకి వెళ్ళిపోతామా, పరదేశకి వెళ్తామా? మనం పరదేశకే కదా వెళ్తాం. పరిశుద్ధులు ఆత్మ ఇక్కడ ఏమన్నాడు అబ్రహాము, నువ్వైతే అక్కడ యాతన పడుతున్నావు, ఇక్కడైతే వీళ్ళు నెమ్మది పొందుతున్నారు. నెమ్మది పొందే ప్లేస్ ఏంటి? పరదేశం. ఇప్పుడు పరదేశం ఒకప్పుడు కింద ఉండేది, ఇప్పుడు పరదేశం పైన ఉంది. పరదేశం అన్నా పరలోకం అన్నా ఒకే మీనింగ్ వస్తుంది కానీ, ఒకే అర్థంలో తెచ్చుకోవచ్చు కానీ పరలోకంలో డిఫరెంట్ ప్లేసులు ఉన్నాయి కాబట్టి ఆ ప్లేస్ లో ఈ ప్లేస్ కి వెళ్తాం. ఓకేనమ్మా? సరే, రైట్. ఎందుకంటే యేసు ప్రభు అంటే పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన విమోచించారు కనుక పరిశుద్ధుల తాలూగా ఆత్మలని వాళ్ళు మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం, దీని గురించి కొంతమంది ఇలా చెప్తుంటారు, యేసుప్రభు వారి రక్తం ద్వారానే పరలోకానికి ఎవరైనా వెళ్ళాలి కాబట్టి పాత నిబంధనలు ఉన్న వాళ్ళు ఎవరు ఆయన రక్తాన్ని లేరు కాబట్టి ఆయన సిలువలో చనిపోయేదాకా కిందుండి ఇప్పుడు యేసుప్రభు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటిస్తే మళ్ళీ వాళ్ళు మార్పు చెంది ఆ ప్రభు వాళ్ళు విమోచించి ఇప్పుడు పరలోకానికి తీసుకువెళ్ళాడని ఒక బోధ ఉంది. దాన్ని మనం నమ్మడానికి వీల్లేదు. ఎందుకనంటే పాత నిబంధనల వాళ్ళైనా కొత్త నిబంధనల వాళ్ళైనా ఎవరు నమ్మారంటే క్రీస్తునే నమ్మారు. ఇప్పుడు అబ్రహాము కాలం అప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడా? ఉన్నారు. అబ్రహాము కాలం అప్పుడు యేసుక్రీస్తు వారు సిలువలో ప్రాణం పెట్టాడా, రక్తం కార్చాడా? లేదు. మరి అబ్రహాము యేసుక్రీస్తు నమ్మాడా లేదా? నమ్మాడు. నా దినాన్ని చూశాడని యేసుప్రభు చెప్పాడా లేదా? ఆయన కోసం చెప్పారు. అందుకని పాత నిబంధనలో ఉన్న వాళ్ళకైనా కొత్త నిబంధనలో ఉన్న వాళ్ళకైనా క్రీస్తు మీద ఆయన దేవుని కుమారుడని, ఆయన మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడని వాళ్ళు ఆ రోజు నమ్మారు. ఆ నమ్మకాన్ని బట్టే దేవుడు వాళ్ళని విమోచిస్తూ తీసుకొని వచ్చాడు. అయితే పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి ఒక ఛాయ్ ఇచ్చాడు, గుర్తిచ్చాడు, నేడిచ్చాడు, వాళ్ళు దానినే వెంబడించారు. కొత్త నిబంధనలను మనకి నిజ స్వరూపాన్ని ఇచ్చాడు, దాన్నే మనం నమ్ముతున్నాం. వాళ్ళకి దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు నమ్మారు, ఈ రోజు మనకిచ్చిన దాన్ని బట్టి మనం నమ్ముతూ వెళ్తున్నాం. కాబట్టి వాళ్ళ విశ్వాసం మన విశ్వాసం ఒకటే అని అనాలి తప్ప వాళ్ళు వేరు మనం వేరు కాదు.
ఇప్పుడు చరణ తీసుకెళ్ళింది పరలోకం ఫస్ట్ గారు. మాట్లాడండి. ఎవరు? చరణగా తీసుకుని యేసు ప్రభువారు తీసుకెళ్లారు కదా. ఇప్పుడు పరదేశికి తీసుకెళ్లారా, పరలోకానికి తీసుకెళ్లారా? పరదేశం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి? ఇప్పుడు పాతాళంలో ఒక జాగా, ఒక స్థలంలో ఉన్నది పరదేశి, అంటే రెస్ట్ ప్లేస్ అని అంటున్నాం. ఇప్పుడు యేసు ప్రభువారు భూకింద భాగమునకు వెళ్ళి చరణగా ఆత్మను తీసుకుని వెళ్ళి ఉన్నాను అన్నారు కదా. అది పరదేశికి వెళ్ళారా, లేకపోతే పాతాళం నుండి పరదేశికి వెళ్ళారా, లేకపోతే అంటే పరదేశంలో ఇవన్నీ పరదేశం అనేది నేను చెప్తాను. పరదేశం అనేది పాతాళ లోకంలోని ఒక పార్ట్. అదొక దేశం కాదు, అదొక లోకం కాదు. పాతాళ లోకంలోని పరదేశం అనేది ఒక ప్లేస్. ఆ ప్లేస్ లో ఉన్నటువంటి ఆత్మలన్నింటినీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు, అక్కడి నుంచి తీసుకొని వెళ్ళాడు. ఎందుకు తీసుకొని వెళ్ళాడు అంటే సాతాను జయించాడు. ఆయన సాతాను లోకం పైన విజయాన్ని సాధించాడు. ఇదిగో నేను మృతున్నైతిని గాని నేను సజీవున్నాను. పాతాళం యొక్క తాళపు చెవులు నా చేతుల్లో ఉన్నాయి అని పాతాళ లోకం మీద, మరణానికి అధికారి అయినటువంటి సాతాను మీద ఆయన పునరుత్థానుడై విజయాన్ని సాధించాడు, జయం పొందాడు. జయం పొందిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాడంటే పరలోకంలోని ఒక ప్లేస్ కి తీసుకువెళ్ళాడు. ఆ ప్లేస్ ని ఇప్పుడు మనం పరదేశం అంటున్నాం. పరదేశం అనేది వేరొక దేశం, పరలోకం అనేది వేరొక దేశం అని మనం విభజన చేయవలసిన అవసరం లేదు. ఇదంతా పాతాళ లోకంలో పరదేశం లేదని అర్థం కదా అయ్యారు. అమ్మా, ఇప్పుడు పాతాళ లోకంలో పరదేశం లేదని అర్థమా దీన్ని? అంటే మన యేసయ్య వచ్చి తీసుకెళ్లిపోయారు కదా. వెరీ గుడ్. పరదేశం అనేది మనం దేన్ని అంటున్నాం అంటే గనక పరిశుద్ధులు ఆత్మలు విశ్రాంతి తీసుకునే స్థలం. ఆ విశ్రాంతి తీసుకునే స్థలంని యేసుప్రభువారు అక్కడ ఉన్న పరిశుద్ధులందరినీ ఏం చేశాడంటే ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు తీసుకెళ్లి వాళ్ళని ఎక్కడ ఉంచాడు అంటే గనక పరలోకంలో ఉంచాడు. పరలోకంలో ఆ ప్లేస్ ని మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు పరదేశం అంటున్నాం. ఇప్పుడు మీకు ఇంకా ఈజీగా చెప్తానమ్మా. మనకి ఎక్కడండి రాజధాని పెట్టారు ఇప్పుడు? అమరావతి. ఓకేనా? అమరావతిలో రాజధాని పెట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నానికి మారుస్తాం అంటున్నాడు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతటిని అక్కడ తీసుకొచ్చి పెడితే అది రాజధాని అయిపోద్ది. ఇప్పుడు అమరావతి అనే ప్లేస్ ని తీసుకొచ్చి అక్కడ పెట్టాడు ఆయన. అక్కడ ఉన్న దాని అంతటిని, అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అంతటిని అక్కడ తీసుకొచ్చి పెట్టి అక్కడ ఒక భవనాలు కట్టి అందులో పెడితే దాన్ని రాజధాని అంటాం. ముందు దేన్ని రాజధాని అన్నాం? అమరావతి. ఇప్పుడు విశాఖపట్నం రాజధాని అంటున్నాం అంటే ఏం మారిపోయింది? ఇక్కడికి అక్కడికి ప్లేస్ మారలేదు, పని మారింది. సో పాతాళ లోకంలో వీళ్ళు రెస్ట్ తీసుకునే ప్లేస్ ని పరదేశ్ అంటే ఇప్పుడు ఆ ప్లేస్ ని మార్చాడు ఆయన. అంటే అక్కడ ఉన్న ఆత్మలు తీసుకెళ్లి వేరే చోట రెస్ట్ ఇస్తున్నాడు, దాన్ని పరదేశ్ అంటారు. క్లియర్? ఇందాక ఎవరు అడిగారు, ఎవరు? భీమారావా? ప్రదీప్ కుమార్ గారు. వాయిస్ బ్రేక్ అయిందా? అవునండి. సరే, మీరు మళ్ళీ డౌట్ ఉంటే అడగడానికి ప్రయత్నం చేయండి. మీరు ఇది ప్రారంభం నుంచి వింటేనే కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, లేకపోతే కష్టంగా ఉంటది. వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు యేసుప్రభువారు చనిపోయి పాతాళ లోకంలోకి వెళ్ళి పరదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, విశ్రాంతి పొందుతున్నటువంటి దేవుని బిడ్డలందరినీ ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్ళిపోయాడంటే ఆయన పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఆ ప్లేస్ ని మనం పరదేశం అంటున్నాం. పరదేశం అనేది వేరొక లోకం, ఆ పరలోకం అనేది వేరొక లోకం అని సపరేట్ గా దాన్ని చూడవలసిన అవసరం లేదు. ఇది పరలోకంలోనే ఉంది, కానీ ఆ పరలోకంలో ఇదొక ప్లేస్, ఇదొక వీళ్ళు ఉన్నటువంటి స్థలం. దేవుని దూతలు, దేవుడు ఆరాధన, దేవాలయం ఉన్నది ఒక ప్లేస్.
అలాగే యుద్ధ స్థలం ఒక ప్లేస్ ఉంది, ఏదోన్ అన్నది ఇంకో ప్లేస్ ఉంది, దేవదూతలు అందరూ కలుసుకునే సభాపర్వతం అనేది వేరో ప్లేస్ ఉంది. ఇవన్నీ పరలోక సబ్జెక్ట్ లో చెప్పినప్పుడు మనం ఎక్కడెక్కడ ఏముందన్నది చెప్పుకోవచ్చు. కానీ మనకి ఎంతవరకు అవసరమో చెప్పడం కోసమే, మీకు అవగాహన కోసమే ఇదంతా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకని పరలోకంలో సభాపర్వతం అనగానే అది ఒకటే ప్లేస్ ఉంది అనుకోవడానికి లేదు, అది ఒకటే స్థలం అనుకోవడానికి లేదు. ఒకే పరలోకంలో చాలా డిఫరెంట్ ప్లేస్లు ఉంటాయి. ఆంధ్ర అనే దాంట్లో డిఫరెంట్ ఎలాగైతే ఉంటాయో అలాగే పరలోకంలో కూడా ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయన్నది, పాతాళంలో కూడా డిఫరెంట్ వ్యూలు ఉన్నాయన్నది మీకు చెప్పాను. ముందుకు వెళ్ళమంటారా, దీని మీద ఏమైనా అడుగుతారా? ఇప్పుడు అన్న ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు పరదైస్ అక్కడికి మార్చబడింది కదా, పరలోకానికి పరదైస్ మార్చబడింది కదా. అంటే ఇప్పుడు ఒకవేళ ఎవరైనా చనిపోతే డైరెక్ట్ క్రీస్తు ద్వారా పరదైస్ అంటే పరలోకం ఉన్న స్థలంలోనికి వెళ్తారు, కానీ ఇప్పుడు మరి పాతాళంలోకి వెళ్ళరు. అదే మీరు జాగ్రత్త గమనించవలసింది ఏంటంటే, పాత నిబంధనలో యేసుక్రీస్తు మరణించే వరకు ఎక్కడ చదివినా నేను భూమి కింద భాగాలకు దిగిపోతున్నాను, లేదా మరణ లోకంలోకి దిగిపోతున్నాను, సమూయేలును రప్పించినప్పుడు ఆయన భూమిలోంచి పైకి వచ్చాడు, ఇలాంటి పదాలన్నీ చదువుతుంటారు. అంటే కింద నుంచి పైకి వచ్చినట్టుగానే చదువుతుంటుంటారు. కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏముంటుందంటే గనక, దేవుడు తన పరిశుద్ధులతో దిగి వచ్చునని ఉంటది. పాత నిబంధనలో పైకి వచ్చాడని ఉంటది, ఇప్పుడు కొత్త నిబంధనలో వాళ్ళు దిగి వచ్చాడని ఉంటది, దిగి వస్తారని ఉంటది. ప్రభు తన వారితో కూడా ఆయన వెంట పెట్టుకుని వచ్చినని ఉంటది. అందుకని దీని అంతటిని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, మీరు బైబిల్ చదివేటప్పుడు ఈ క్రమాన్ని మర్చిపోకూడదు. మీరు చదువుతున్నటువంటి భాగంలో ఎక్కడైనా కానీ ఆయన భూమిలోంచి పైకి వచ్చును, లేదంటే భూమిలోంచి పైకి వచ్చినాను కానీ, లేదా నేను కిందకి దిగిపోతున్నానని కానీ పదాలు ఎక్కడ చదువుతున్నప్పుడు అది ఏ కాలానికి సంబంధించింది, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏ కాలానికి సంబంధించింది అన్నది మనకు అర్థమైతే సరిపోతుంది. మీరు చదివేటప్పుడు మీ అవగాహన కొరకు ఈ చార్ట్ అంతా మళ్ళీ ఇంకోసారి రికార్డింగ్ విని, ఈ చార్ట్ అంతా మీరు స్వయంగా గీసుకొని, ప్రతి చార్ట్ దగ్గర కూడా, ప్రతి పాయింట్ దగ్గర కూడా రెఫరెన్స్లు మీరు పెట్టుకొని, మీకు మీరుగా ఓన్గా చేసుకుంటే గనక బైబిల్ ఈజీగా మీ బుర్రలో ఉంటది. మీరు ఎప్పుడు ఏ పార్ట్ చదివినా, ఏ భాగానికి చదివినా, భాగానికి సంబంధించి చదివినా ఈజీగా మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటది. నేను ముందుకెళ్ళమంటారా? రైట్. ఇప్పుడు ప్లేసు పరిశుద్ధులు ఉండే ప్లేస్ ఎక్కడికి వెళ్ళిందంటే పరదేశ్కి వెళ్ళింది. ఇప్పుడు పరదేశ్ అనే ఆ ప్లేసు పరలోకంలోకి వెళ్ళింది, పైకి మార్చబడింది. ఇది యేసుప్రభు పునరుత్థానం అయిన తర్వాత జరిగిన విషయం. ఇప్పుడు యేసుప్రభు వారు పరిశుద్ధులందరినీ తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నారు? ఆయన కూర్చొని మనందరి కొరకు, భూమి మీద ఉన్నటువంటి మనందరి కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నారు. ఏదో ఒక రోజు ఎక్కడికి వస్తాడు ఆయన? మరలా భూలోకంపై. రైట్. మనం బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే, తండ్రి కుడిపార్శ్వమందున్న ఆయన తండ్రి ఎప్పుడైనా, ఇదిగో నువ్వు అడిగావు నన్ను, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను, నీకు వాగ్దానం చేశాను, నువ్వు వెళ్ళు అని తండ్రి ఎప్పుడైతే మళ్ళీ ఆయనకి సెలవిస్తాడో, ఆయన సెలవిచ్చిన రోజున ప్రభు తన వారందరినీ వెంట పెట్టుకొని, తన వారినంటే చనిపోయిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారు, పరిశుద్ధులు. మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా మీరు వినాలి. ఏం వినాలంటే, క్రీస్తునందు మృతునందిన మృతులు, క్రీస్తునందు మృతునందిన మృతులు, వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఆయన ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశానికి వస్తాడు. ఇప్పుడు యేసుప్రభు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నారు, భూమి మీద సంఘం ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు ఈ సంఘం అంతా కూడా, దీన్ని సంఘకాలం అన్నాం. ఈ సంఘం అంతా అవుతున్నటువంటి టైంలోనే తండ్రి ఏదో ఒక రోజు కుమారుడు చెప్పగానే, కుమారుడు ఇప్పుడు ఎక్కడికి వస్తాడంటే మధ్యాకాశానికి వస్తాడు. మధ్యాకాశానికి ఎవరిని తీసుకొని వస్తాడంటే క్రీస్తునందు మృతునందిన ఆత్మలను తీసుకొని వస్తాడు. ఆత్మలను ఎక్కడికి పంపిస్తాడంటే సమాధుల్లోనికి. ఎవరి సమాధులు భూమి మీద ఉన్నాయో వాళ్ళ సమాధుల్లోనికి ఆ ఆత్మలన్నింటినీ తీసుకొని వచ్చి, ఇప్పుడు వాళ్ళలోనికి ఎప్పుడైతే ఆ బాడీలోనికి ఆత్మలు వెళ్తాయో, ఇప్పుడు సమాధుల్లోంచి ఆత్మలు లెగుస్తారు. లేచినటువంటి వాళ్ళు, సంఘంలో సజీవంగా ఉన్న మనము అందరం కలిపి ప్రభుని ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి వెళ్తాం. దీన్నే మధ్యాకాశం అన్నాం. ఒకసారి చెప్పండి అయ్యగారు.
చదవండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం, 16వ వచనం, 17వ వచనం, 3 వచనాలు చదవండి. దశలోనే ఎన్నో అధ్యాయం అయ్యారు? మొదటి పత్రిక 4వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. మేము ప్రభు మాట 14 నుంచి చదవండి వెంగళరావు గారు, 14 నుంచి చదవండి. 14 నుండా? యేసు మృతి పొంది తిరిగి లేచనని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేదురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకంగా ప్రభుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొన్నిపోబడదము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునుడి. రైట్, మళ్ళీ చెప్తాను వినండి. యేసుప్రభు వారు ఈ పరదేశంలో ఉన్నటువంటి ఆత్మలన్నింటినీ కూడా తీసుకొని పరదేశకు వెళ్ళారు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు. తండ్రి కుడిపార్శ్వం ముందు ఆయన ఉన్నాడు. ఇక్కడ భూమి మీద సంఘం జరుగుతా ఉంది. ఈ సంఘం క్రీస్తు రక్తంతో కొనబడింది కాబట్టి దీనిని క్రీస్తు నందున్నటువంటి సంఘం, క్రీస్తు నందున్న వాళ్ళు అంటాం. ఇప్పుడు ఈ సంఘంలో ఉన్న వ్యక్తులు చనిపోతుంటే చనిపోయినటువంటి బాడీలు సమాధి చేస్తే ఆత్మలు ఎక్కడికి వెళ్తున్నాయి? పరదేశకు వెళ్తున్నాయి. ఇప్పుడు ఆత్మలు పరదేశంలో ఉన్నాయి. ఈ ఆత్మలను ఏదో ఒక రోజు తండ్రి వెళ్ళమనగానే ఆయన ఏం చేస్తాడంటే క్రీస్తునందున్న మృతులనే, క్రీస్తునందు అంటే అర్థం సంఘం ఏ రోజైతే స్టార్ట్ అయిందో సంఘం స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నటువంటి మృతులను మాత్రమే ఆయన తీసుకొని వస్తాడు. సంఘం కంటే ముందున్నటువంటి వారిని ఆయన తీసుకొని రాడు. సంఘంలో ఉన్న వాళ్ళనే తీసుకొని ఆయన వస్తాడు. రాగానే వాళ్ళందరూ ఏమవుతారు? సమాధుల్లోంచి మొదట లెగుస్తారు కనురెప్ప పాటున. వాళ్ళు లేచిన తర్వాత సంఘంలో ఉన్నటువంటి మనం, సజీవులంగా ఉన్న మనము అందరం కలిపి ఏమవుతామంటే ఎదుర్కోవడానికి ఆకాశ మండలానికి వెళ్ళి అక్కడ ప్రభుతో ఉంటాము. ఇది మనకి మాటలు చెప్తున్నటువంటి విధానం. ఇది అర్థమైందా? దీని మీద ఏదైనా డౌట్స్ ఉన్నాయా? అడిగమ్మా. రెండో రాకడ గుప్తమైన రాకడ అన్నారు కదా. రెండో రాకడ గుప్తం అంటే మేఘరుడై కాక ఆయన లాస్ట్ రాకడ ఇలా ఉంటుంది అంటున్నారు కదా, అలా కదా? యేసుప్రభు వారు రాకడ 2 రకాలుగా ఉంటది. 2 రకాలుగా అంటే ఇది రెండో రాకడ అనడానికి వీల్లేదు. రెండో రాకడని ఎప్పుడు అనాలి? మొదటి రాకడలో ఆయన ఎక్కడికి వచ్చాడో మళ్ళీ రెండో రాకడలో అక్కడికి వస్తేనే కదా రెండో రాకడ అంటాం. ఉదాహరణకి నేను మీ ఇంటికి మొదటిసారి వచ్చి మళ్ళీ మీ ఇంటికి రెండోసారి వస్తేనే కదా ఇది రెండోసారి అని చెప్తాం. ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చేది ఎక్కడికి వస్తున్నారు? మేఘారుడే కాదు, మధ్యాకాశానికి వస్తున్నారు. ఇప్పుడు మధ్యాకాశానికి వస్తున్నటువంటి ఆయన దగ్గరికి మనం వెళ్తున్నాం కానీ ఆయన భూమి మీదకి రావట్లేదు. క్లియర్? అందుకని దీనిని థియాలజీలు ఏమంటారంటే ఇది రహస్య రాకడ అంటారు. అంటే ఇది ఎవరికి తెలియదు. కానీ ఆయన భూమి మీదకి మళ్ళీ వస్తాడు. భూమి మీదకి వచ్చేటప్పుడు ప్రతి నేత్రం చూస్తుంది. తూర్పు దిక్కుని ఈ దిక్కు మొదలుకొని ఆ దిక్కు వరకు ప్రతి వారు కూడా ఆయన చూస్తారు. కానీ ఈ రహస్య రాకడలో ఎవరు ఆయన చూడరు. కేవలం ఆయన వారు మాత్రమే లేపబడి ఆయన దగ్గరికి ఎదుర్కోవడానికి వెళ్తారు. ఉదాహరణకి ఇనుము అయస్కాంతం ఎలాగైతే ఆకర్షిస్తుందో ఆయన వారిని ఆకర్షించుకోవడానికి మధ్యాకాశానికి వచ్చాడు. అది ఆయన వారికే తెలుసు తప్ప మిగతా వాళ్ళకి తెలియదు. అసలు ఈ గందరగోళాలన్నీ ఎందుకు వచ్చాయి అంటే గనక ఈ రహస్య రాకడిని, రెండో రాకడిని, భూమి మీదకి ఆయన వచ్చే రాకడిని, రహస్య రాకడిని, బహిరంగంగా వచ్చే రాకడిని రెండు ఒకటని కలిపి వల్లే రహస్య రాకడ అని అంటారు, మళ్ళీ రెండో రాకడ అంటారు కదా. రెండో రాకడ
అంటే లాస్ట్ రాకడా లేక రహస్య రాకడా ఏదైనా? ఈ రెండింటినీ కలిపి ఆయన రాకడా అంటాం. కానీ ఈ రాకడలో 2 విధాలుగా ఉంది. ఏంటంటే ఒకటి రహస్య రాకడ, రెండోది బహిరంగ రాకడ. బహిరంగం అంటే అందరికీ కనబడతాడు. ఈ రహస్యంగా అంటే ఎవరికి ఆయన కనిపించడు. వెంకటరావు గారు, పాస్ట్ గారు ఎవరికైనా అర్థమవుతున్నాయా? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమవుతుంది, చెప్పండి. రైట్. ఇప్పుడు యేసు ప్రభు మధ్యాకాశానికి ప్రభు చిత్తాన్ని బట్టి, తండ్రి చిత్తాన్ని బట్టి ఆయన తన వారిని తీసుకొని వస్తాడు. తన వారిని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళని సమాధిలోనికి వదలగాని ఇప్పుడు సమాధిలో ఉన్న వాళ్ళంతా లెగుస్తారు. యేసు మృతి పొంది ఎలాగో లేచినో అదే ప్రకారం ఆయన ఎందున్నటువంటి మృతులు కూడా లెగుస్తారు. అది ఎలా లెగుస్తారంటే ఆయన ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరుతోను ఆయన వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆ ఆత్మలని ఆ సమాధుల్లోనికి పంపినప్పుడు సమాధుల్లో ఉన్న వాళ్ళు లెగుస్తారు. సంఘంలో సజీవంగా ఉన్న వాళ్ళు అందరూ మార్పు చెంది ప్రభుని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి మనం వెళ్తాం. ఇప్పుడు సంఘం ఏమైంది? పైకి తీసివేయబడింది. క్లియర్? అయితే ఇందాక నేను దానియేలు గ్రంథంలో చెప్పినటువంటి 7వ అధ్యాయంలో చెప్పబడినటువంటి 4 మృగాలు, సింహము, ఎలుగుబంటి, చిరుతపులి, క్రూరముఖం. ఆ క్రూరముఖం తర్వాత 10 కొమ్ములు, ఆ 10 కొమ్ముల తర్వాత చిన్న కొమ్ము. ఆ చిన్న కొమ్ము అన్న వ్యక్తి ఇప్పుడు భూమి మీదకి వస్తాడు. ఈ టైంలో భూమి మీదకి వస్తాడు. ఏది తీసివేయబడిన తర్వాత? సంఘం తీసివేయబడిన తర్వాత. దేవుడు సంఘం, దేవుడు ప్రతిష్ఠించుకొని పవిత్రీకరించుకున్నటువంటి సంఘం భూమి మీద తీసివేయబడిన తర్వాత ఇప్పుడు ఆ చిన్న కొమ్ము అన్నవాడు భూమి మీదకి వస్తాడు. ఇప్పుడు వాడి పీరియడ్, వాడి టైము, వాడి కాలం అనేది ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఆ ప్రారంభమైనటువంటి కాలాన్ని ఆ రోజు దానియేలు ప్రవచనంలో చెప్పినటువంటి ఆ చిన్న కొమ్ము కాలం ఇక్కడే జరుగుతుంది. ఒకసారి అదే తెస్సలోని పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయానికి రండి. కొంచెం పర్టికులర్ గా మనసు పెట్టి చదవడానికి ప్రయత్నం చేయండి. 2వ అధ్యాయం మొదటి నుంచి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన ప్రతి ప్రకటనైనను ఎవడైనను ప్రతి పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. చాలు. ఇక్కడ నేను మీకు సందర్భం చెప్తే మీకు అర్థమవుతుంది. తెస్సలోనికులకు ప్రభు రాకడ గురించి పౌలు తెస్సలోనికులో 3 వారాలే ఉండడానికి అవకాశం ఉంది. 3 వారంలోని స్వార్థ చెప్పాడు, 3 వారంలోని వాళ్ళకి రక్షణ విషయాలు చెప్పాడు, 3 వారంలోని ప్రభు రాకడ గురించి కూడా మాట్లాడాడు. అంత క్లియర్ గా పౌలు చెప్పడానికి అవకాశం లేకుండా అయిపోయింది. అప్పటి నుంచి తెస్సలోనికులు ఏం చేశారంటే ప్రభు రాకడని ఎక్కువ ప్రేమించి ఆయన వచ్చేస్తాడు, ఇక ఆయన వచ్చిన తర్వాత మనకి ఈ వాకళ్ళు ఎందుకు, ఇల్లులు ఎందుకు, భూములు ఎందుకు అని చెప్పి వాళ్ళన్నింటినీ అమ్మేసుకొని ప్రభు రాకడ కోసం సిద్ధపడి ఉన్నారు. ఉన్న టైంలో కొంతమంది మోసగాళ్ళు ఏం చేశారంటే ఇదిగో పౌలు ఈ బోధ మీకు అందించమన్నాడు, పౌలు ఇది చేయమన్నారని చెప్పి పౌలు పేరట కొన్ని పత్రికలు రాసి పంపించడం మొదలు పెడితే అవి కూడా వీళ్ళు నమ్మి అసలు ఎలాంటి అయిపోయిందంటే రేపటికి భోజనం లేకుండా అయిపోయిన పరిస్థితికి తెస్సలోనికులు వచ్చేసారు. అందుకని ఈ తెస్సలోనికులతో చెప్తున్నాడు, ప్రభు బిడ్డలుగా ఉన్నప్పుడు మీరు చేతులతో కష్టపడకుండా మీ తిండి మీరు తినకుండా ఇతరులు దొంగలించి మీరు తినొద్దని చెప్పాడు. ఉదాహరణకి వీళ్ళకు ఉన్నదంతా అమ్మేసుకొని ప్రభు వచ్చేస్తున్నాడని చూసినప్పుడు ప్రభు రావట్లేదు, మరి వీళ్ళకి తినడానికి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? తెస్సలోనికులు ఈ 2వ రాకడ గురించి, ప్రభు యొక్క రాకడ వచ్చేస్తుందన్న దాని గురించి కొంత కంగారు పడ్డారు. కొందరు మోసగాళ్ళ చేతిలో పడి మోసపోయారు. ఇప్పుడు వాళ్ళు దొంగలించడం మొదలు పెడుతున్నారు. వాళ్ళ ఆకలి కడుపు తీర్చుకోవడం కోసం ఒక పక్క ప్రభు వచ్చేస్తాడు మనకెందుకు ఇల్లు అనుకుంటున్నారు. కానీ ప్రభు రావడం ఆలస్యం అవుతుంటే వాళ్ళు బ్రతకడానికి కష్టమైపోతుంది. ఒకరిదొకరు దొంగలించడం, ఒకరిదొకరు తినడం మొదలు పెడతా ఉన్న పరిస్థితులు వచ్చేసాయి. అందుకే పౌలు అంటున్నాడు, మా వల్ల ఏదన్నా పత్రిక వల్ల కానీ మా బోధ వల్ల కానీ ఇలా వచ్చింది అని ఏదన్నా వస్తే కనుక మీరు చంచల మనసుకులే త్వరగా నమ్మకండి. ఎందుకని అంటే కనుక మనమంతా ప్రభు దగ్గర ఒక రోజు కూడుకుంటాం. అలా కూడుకున్నటువంటి విధానంలోనే మీకు ఈ మాటలన్నీ చెప్తున్నాను. అయితే ఒక ఆర్డర్ లో జరుగుతుంది. ఇది ఎలా జరుగుతుందో చెప్తున్నాడు. చదవండి ఇప్పుడు 3 నుంచి.
మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినం రాదు. మొదట ఏం జరగాలి? పాప పురుషుడు బయలుపరచబడాలి. మొదటి భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు మొదట ప్రభు రాకడకు ముందు లేదా ప్రభు రాబోతున్న రాకడకు ముందు ఏం సంభవిస్తుంది అంటే భ్రష్టత్వం సంభవిస్తుంది. అదంతా సంభవించిన తర్వాత నాశన పాత్రుడకు వాడు ప్రారంభం అవుతాడు, వాడు వస్తాడు. అయితే వాడు రావడానికి ఏం జరుగుతుందో చదవండి 4వ వచనం. ఏది దేవుడనబడును ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన తానే హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడినని తను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధమైనను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఒకసారి రండి. ఎక్కడికి? దానియేలు గ్రంథానికి 7వ అధ్యాయానికి. నాతో ఉన్నారా? మీరంతా బైబిల్ తీస్తున్నారా? బైబిల్ తీయాలి, నాతో పాటు చూడాలి. నేను చెప్పిన రెఫరెన్స్ కూడా మీరు చూడాలి. 8వ వచనం చదవండి. 7:8. అమ్మా, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యన లేచును, దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికివేయబడినవి. ఈ కొమ్ములకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వంగా మాట్లాడు నోరును ఉండేది. దేని గురించి మాట్లాడుతుంది? దేని గురించి 8వ వచనం చెప్పుకున్నాం మనం? ఒక చిన్న కొమ్ము. ఓకేనా? ఆ చిన్న కొమ్ముల్లో ఏది జరుగుతుందట? మానవ కన్నుల వంటి కన్నులు దానికి ఉన్నాయి, గర్వంగా మాట్లాడే నోరుంది. ఇప్పుడు 24వ వచనం చదవండి. 24, 25. ఎన్నో అధ్యాయం అయ్యారు దేశంలోని? 7వ అధ్యాయం. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక్క రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ బూనుకొనును. వారు ఒక చాలు. ఇక్కడ 8వ వచనంలో కొమ్ము, 10 కొమ్ముల తర్వాత ఒక కొమ్ము వస్తుందని కొమ్ము గురించి మాట్లాడుతూ 24, 25 వచనంలో ఆ కొమ్ముని ఒక రాజుతో పోల్చాడు. రాజుకి పోల్చి మాట్లాడాడు. ఆ రాజు వచ్చి ఏం చేస్తాడట? రాజుకి, దేవుడికి, మహోన్నతునికి విరుద్ధంగా మాట్లాడతాడు. మహోన్నతునికి విరుద్ధంగా మాట్లాడి ఏం చేస్తాడు? తానే దేవుడిని చెప్పుకుంటాడు, తన్నే పూజించమని మాట్లాడతాడు, తానే దేవాలయంలో కూర్చుంటాడు. ఇవన్నీ జరుగుతాయి ఎవరు వచ్చినప్పుడు? ఈ చిన్న కొమ్ము వచ్చినప్పుడు ఇవన్నీ జరుగుతాయని తెస్సలోని పత్రికలో చెప్పాడు. ఇప్పుడు చదవండి మళ్ళీ తెస్సలోని పత్రిక 2వ అధ్యాయానికి రండి. ఇక్కడ వరకు అర్థమైందా? కన్ఫ్యూజ్ అవుతున్నారా? అర్థమైంది. ఇప్పుడు మళ్ళీ రండి, మళ్ళీ వచ్చి 4వ వచనం చదవండి. ఏది దేవుడు అనబడునో ఏది పూజింపబడునో దానిని అంతటిని ఎదిరించుచు ఏం చేస్తాడు? చిన్న కొమ్ము వచ్చినప్పుడు ఏం చేస్తాడు? చిన్న కొమ్ము వచ్చినప్పుడు దేవుడు అనబడతాడు, మహోన్నతునికి విరుద్ధంగా మాట్లాడతాడు, మహోన్నతునికి తిరుగుబాటుగా మాట్లాడతాడు, మహోన్నతుని భక్తుల మీద తిరుగుబాటుగా మాట్లాడి ఏది దేవుడు అనబడునో ఏది పూజించబడునో దాని అంతటికి విరుద్ధంగా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి అంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనును, తాను దేవుడని తన్ను తాను కనపరుచుకొనును, దేవుని ఆలయంలో కూర్చుంటును గనుక ఏ విధము చేతనైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి.
ఓ తెస్సలోనికులారా, మా పత్రిక వల్ల గాని, మా మాటల వల్ల గాని, మా మెసేజ్ల వల్ల గాని ఎవరైనా మీ దగ్గరికి వచ్చేటప్పుడు మీరు ఒక ఆర్డర్ని పెట్టుకోండి. ఎవడి మాటలు పడితే వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే మొదట అది జరగాలి అంటే, అలా ప్రభు రాకడ రావాలంటే మొదట ఏం జరగాలి? భ్రష్టత్వం సంభవించాలి. పాప పురుషుడు బయలుపడితేనే గాని దేవుడి దినం రాదు. ఆ వచ్చేవాడు ఏం చేస్తాడంటే మొదట దేవుడికి విరుద్ధంగా మాట్లాడతాడు, తను తానే హెచ్చించుకుంటాడు, తన దేవాలయంలో కూర్చుంటాడు. ఇదంతా జరుగుతుందని చెప్తున్నాడు. ఇప్పుడు 5వ వచనం చదవండి. తెస్సలోని పత్రికే 2వ అధ్యాయమే 2వ పత్రిక 5వ వచనం. నేనింకను మీతో ఉన్నప్పుడు ఈ సంగతులను మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? 3 వారాలు పౌలు తెస్సలోనికలో 3 వారాలు పౌలు ఉన్నప్పుడు వీటి గురించి మాట్లాడేటట. పౌలు వండర్ఫుల్ మెసెంజర్. మనం త్వరగా చెప్పం అందరికి, కానీ ఆయన 3 వారాల్లోనే ఈ క్రీస్తు విరోధులు లాంటి సబ్జెక్టులు కూడా వాళ్ళ ముందు డీల్ చేశాడు. ఉన్న తక్కువ టైంలోనే ఆయన చాలా విషయాలు మాట్లాడేశాడు. అందుకే ఏమన్నాడంటే, మీ యొద్ద నేను ఉన్నప్పుడు ఈయన చెప్పిన మాటలు కూడా జ్ఞాపకం చేసుకోండి అని. మరి అప్పుడు ఏం చెప్పుకుంటాడో మనకు తెలియదు, కానీ అట్లా ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు. 6వ వచనం. కాగా వాడు తన సొంత కాలం ముందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ఇక్కడ అర్థమవుతుందా? ప్రభు రాకడ రావాలంటే ఏమేమి జరగాలో చెప్తూ వచ్చాడు. ఆ రావాలనుకున్న వాడు త్వరగా వచ్చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ వాడు రాకుండా అడ్డుపడుతున్నది ఏదో మీకు తెలుసు అన్న. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. రైట్. వాడు జరగాలని రావాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ధర్మానికి విరుద్ధంగా చేయాలని, దేవుడికి విరుద్ధంగా చేయాలని వాడు ఎప్పటి నుంచో క్రియ చేసుకుంటూనే వస్తున్నాడు. అయితే వాడిని అడ్డగించేది ఏదో మీకు తెలుసు. వాడు అడ్డగించే వరకు వాడు రాలేడు. అడ్డగించినది ఎప్పుడైతే తీసివేయబడుతుందో అప్పుడు వాడు వస్తాడు అని చెప్పాడు. ఇప్పుడు సంఘం పైకి ఎప్పుడైతే ఎత్తబడుతుందో, సంఘం ఎప్పుడైతే మధ్యాకాశానికి ఎత్తబడుతుందో, ఇప్పుడు వాడు ప్రయాణమయ్యి వాడు సొంత కాలంలో లేదా వాడు పని చేసుకోవడానికి వాడు రావడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది చిన్న కొమ్ము క్రీస్తు విరోధి వచ్చే టైం. ఎప్పుడు? సంఘం ఎత్తబడిన తర్వాత. సంఘం ఎత్తబడిన తర్వాత. ఇప్పుడు సంఘం ఉన్నప్పుడే వాడు రావాలని, వాడు పని చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కానీ సంఘం ఉన్న కారణం చేత, సంఘం దాన్ని ఎదుర్కొంటున్న కారణం చేత వాడు పని చేయలేకపోతున్నాడు అన్నది ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయం. డౌట్. వాడిని సంఘమే ఇప్పుడు అడ్డగిస్తుంది అన్నమాట. యా. అయితే అందుకే యేసుప్రభువు వారు చెప్పిన మాటలు మీకు జ్ఞాపకం రావాలి. మీ ఎదుట పాతాళలోకపు ద్వారాలు నిలవ నేరవు. సంఘానికి ఉన్న శక్తి ఏంటో, సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో సంఘం గుర్తించలేదు. ఈ రోజున ఈ లోకంలో పడి, లోకాశంలో పడి సంఘం మలినమైపోతుందే తప్ప దేవుడు సంఘానికి ఇచ్చిన ఆధిక్యతను గుర్తించి ఉంటే గనక దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవలేవు. దుష్టుడు పని చేయలేడు. దుష్టుని యొక్క అగ్నిబాణాలన్నింటినీ చల్లార్చగలిగిన శక్తి, ఆ ఐక్యత, ఆ విధానం అంతా, ఆధిక్యత అంతా సంఘం దగ్గర ఈ రోజు ఉంది. కానీ సంఘం దాని శక్తిని అది గుర్తించలేకపోతుంది. సంఘానికి దేవుడిచ్చినటువంటి వరాలు, ఆ పరిశుద్ధాత్మ శక్తిని జాగ్రత్తగా ఫాలో అవట్లేదు, ఆ ఆత్మకు లోబట్టలేదు. ఆ కారణం చేత మనం ఓడిపోతున్నామే తప్ప సంఘానికి దేవుడు చాలా ఆధిక్యతనిచ్చాడు. అది ఎప్పుడైతే ఎత్తబడుతుందో అప్పుడు వాడు తన పని చేసుకోవడానికి వాడు బయలుపడతాడని పౌలు తెస్సలోనికీయులకు మాట్లాడుతున్నాడు. ఇంకా చదవండి కింద. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అప్పుడు అంటే ఎప్పుడు? సంఘము ఎత్తబడిన తర్వాత. ఏదైతే అడ్డగిస్తుందో, అడ్డగించబడేది ఎప్పుడైతే తీసివేయబడుతుందో, ఆ తీసివేయబడిన తర్వాత అది వస్తుంది. ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన రాకడ ప్రకాశం చేత నాశనం చేయును. ఇప్పుడు 8వ వచనాన్ని ఇలా పెట్టుకొని మళ్ళీ మీరు ఆ దానియేలు గ్రంథం 7వ అధ్యాయానికి రండి. ఏడవ అధ్యాయం 26, 20. ఆడికి ఒక కాలములు
అర్ధకాలం ఇవ్వబడింది కదా, ఎలాగ చేస్తాడు కదా, దేవుడికి విరుద్ధంగా మాట్లాడాడు కదా, 25వ వచనంలో చదివారు కదా. అది అయిన తర్వాత ఇప్పుడు 26. అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలన చేయుటకును తీర్పు విధింపబడిన గనుక అది కొట్టివేయబడును. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. ఆ అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమైనని చెప్పాను. చాలు. ఇప్పుడు రండి, మళ్ళీ నేను స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి. సంఘం తయారవుతుంది. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వమందు కుమారుడు అని యేసుక్రీస్తు ఉన్నారు. ఏదో ఒక రోజు ఆయన మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడు సజీవులుగా ఉన్న మనము సజీవులుగా ఉన్న మనము సమాధుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిపి ప్రభుని ఎదుర్కోవడానికి మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఇప్పుడు క్రీస్తు విరోధి వస్తాడు, చిన్న కొమ్ము వస్తాడు. వాడికి కాలములు అర్ధకాలం సమయం ఇవ్వబడింది వాడు ఆధిపత్యం చేసుకోవడానికి. వాడి సమయంలో వాడు పని చేసుకుంటూ దేవుడికి విరుద్ధంగా చేస్తూ, అప్పటికి భూమి మీద ఉన్నటువంటి దేవుని బిడ్డలు అనగా సంఘం కాదు, వీళ్ళు శ్రమల కాల పరిశుద్ధులు అంటాం, వీళ్ళని యూదులు అంటాం. అప్పటికి మిగిలి ఉన్నటువంటి శేషమైన యూదులు ఇంకా ఉంటారు. మీరు ప్రకటన గ్రంథాన్ని చదివితే వాళ్ళందరినీ కూడా వీడు ఏం చేస్తాడంటే ఇబ్బంది పెడుతుంటాడు. దీనిని 7 ఏండ్ల శ్రమల కాలం అంటాం. ఈ 7 ఏండ్ల శ్రమల కాలాన్ని మళ్ళీ 2 భాగాలుగా చేస్తే 3.5 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు ఈ శ్రమల కాలంలో ఈ చిన్న కొమ్ము అనేవాడు వచ్చి వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టిన తర్వాత ప్రభువు తానే భూమి మీదకి వస్తాడు. ఇది 2వ రాకడ. వచ్చి ఏం చేస్తాడని 7వ అధ్యాయం 26వ వచనంలో చెప్పాడు. తన అధికారం నశింపజేయుటకును నిర్మూలన చేయటకును తీర్పు విధింపబడను కనుక అది కొట్టివేయబడను. రైట్. ఆడి సమయం అయిపోయింది కాబట్టి ఆయన అధికారాన్ని, ఆయనకున్నటువంటి ఆధిపత్యాన్ని కొట్టివేసేస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చి. ఇప్పుడు తెస్సలోని పత్రిక 2వ అధ్యాయము ఇప్పుడు 8వ వచనం చదవండి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన రాకడ ప్రకాశం చేత నాశనము చేయును. రైట్. ఇప్పుడు 7 సంవత్సరాల శ్రమలు అయిపోయిన తర్వాత ఆయన సంఘాన్ని తీసుకొని ఎక్కడికి వస్తాడు అంటే నేరుగా మళ్ళీ భూమి మీదకి వస్తాడు యేసుక్రీస్తు. అప్పటికే భూమి మీద ఈ క్రీస్తు విరోధాన్ని చిన్న కొమ్ము రాజ్య పరిపాలన చేస్తాడు. వాడు అధికారం అంతటిని చూపిస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి వాడితో యుద్ధం చేస్తాడు. నోటి ఊపిరి చేత వాడిని ఏం చేస్తాడంటే సంహరించి వాడికి సపోర్ట్ చేసిన ఇంకొక మత ప్రవక్త ఉంటాడు. ఆ మత ప్రవక్తని ఇద్దరిని కలిపి అగ్నిగుండంలో వేస్తాడు. ఈ అగ్నిగుండము అప్పుడు ఓపెన్ అవుతుంది. వాళ్ళతో ఇనాగ్రేషన్ అవుతుంది. వాళ్ళతో ఇది ఓపెనింగ్ అవుతుంది. ఒకసారి మీరు రండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. వచ్చారా? వచ్చాను. 19వ అధ్యాయంలోకి వస్తే 19వ వచనం చదవండి. మరియు గుర్రం మీద ఈ సందర్భం మీకు తెలుసు కదా. 19వ అధ్యాయం సందర్భం చెప్తే మీకు అది అర్థమవుతుంది. పరలోకంలో ఒక పెళ్లి జరిగింది. ఆ పెళ్లి కొడుకు ప్రభు అయిన యేసుక్రీస్తు, పెళ్లి కూతురు సంఘం. ఈ పెళ్లి అయిన తర్వాత ప్రభు ఏం చేశాడు? రాజులకు రాజే ప్రభులకు ప్రభువే వెనకాల తెల్లని వస్త్రాలు ధరించుకున్న సైన్యాన్ని తీసుకొని ఆయన నేరుగా భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చిన వాడితో క్రూరముఖం అబద్ధ ప్రవక్త ఇద్దరు కూడా యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధంలో యేసు ప్రభు ఏం చేశాడంటే వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన ఇది. చదవండి 19. మరియు ఆ గుర్రం మీద కూర్చున్న వాడితోను ఆయన గుర్రం మీద కూర్చున్నవాడు వాడి సేన ఎవరంటే ప్రభైన యేసుక్రీస్తు పరలోకంలోంచి వస్తున్నాడు, కిందకు వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ గుర్రం మీద కూర్చున్న వాడితోను వాడి సేనతోను యుద్ధం చేయటికే ఆ క్రూర మృగమును భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచితిని. ఎవరెవరు కూడారు? క్రూర మృగమును భూరాజులను
వారు సేనలు. ఇక్కడ క్రూరముఖం అనగానే దానియేలు గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ క్రూరముఖం నుంచి వచ్చిన 10 కొమ్ములు, 10 కొమ్ముల నుంచి వచ్చినటువంటి ఒక చిన్న కొమ్ము, ఆ చిన్న కొమ్ముని ఇక్కడ మనం క్రూరముఖం అంటున్నాం. యేసుప్రవారు మధ్యాకాశానికి వచ్చారు. భూమి మీద 7 ఏళ్ల శ్రమలు జరిగాయి. 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ చిన్న కొమ్ము రాజ్యాన్ని పరిపాలించాడు. అంతవరకు దేవుడు సమయం ఇచ్చాడు ఆయనకి. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని, ఆయన అధికారాన్ని కొట్టివేయడానికి ఆయన గుర్రం మీద తన సేనతో ప్రభు వస్తే అప్పటికే భూమి మీద ఉన్న జనాంగం అంతటిని తన వైపు తిప్పుకొని ఇప్పుడు వాడు యేసుక్రీస్తుతోను వాడి సేనతోను యుద్ధం చేయడానికి దిగుతున్నాడు. నెక్స్ట్ చదవండి. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకములతో మండు అగ్నిగుండంలో ప్రాణంతోనే వేయబడిరి. రైట్, వాళ్ళు ప్రాణాలతోనే అగ్నిగుండంలోనికి వేయబడ్డారు. ఇప్పుడు తెస్సలోనిక పత్రిక 2వ పత్రిక 2:8 ఏం చెప్పాడు? వాడి అధికారాన్ని తీసివేయడానికి, వాడి ఆధిపత్యాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు తన ఆగమనం చేత, ఆయన రాకడ చేత, నోటి ఊపిరి చేత ఆయన ఏం చేశాడు? వాళ్ళని నశింపజేశాడు. ఇప్పుడు వాళ్ళతో అగ్నిగుండం ఓపెన్ అయింది కనుక ఇప్పుడు అగ్నిగుండానికి వాళ్ళు వెళ్ళినట్టుగా మనం లేఖనాల ప్రకారం చూస్తున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో కనబడుతున్నటువంటి చిన్న కొమ్ము, యేసుక్రీస్తు సంఘం ఎత్తబడిన తర్వాత రాజ్యం చేసిన ఈ చిన్న కొమ్ము, ప్రభు 2వ రాకల్లో భూమి మీదకి వచ్చినప్పుడు ప్రభుత్వ యుద్ధానికి దిగిన ఈ చిన్న కొమ్ముని ఇప్పుడు ఎక్కడ వేశాడంటే అగ్నిగుండంలో. ప్రాణంతోనే వేస్తాడు. వాడి రాజ్యం ప్రాణంతోనే వేయబడతాడు. ఇక్కడి వరకు అర్థమైందా? ఏమైనా కష్టంగా ఉందా? అర్థమైంది. రైట్. ఇప్పుడు 7 ఏళ్ల శ్రమలు అయిపోయిన తర్వాత ప్రభు భూమి మీదకి వస్తాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత క్రీస్తు విరోధితో వాడితో కలిసి ఉన్నటువంటి వాళ్ళందరితో ఆయన యుద్ధం చేస్తాడు. వాళ్ళిద్దరిని మాత్రం అగ్నిగుండంలో వేస్తాడు. ఇప్పుడు రాజ్యం ఎవరిది? ప్రభు. 7వ అధ్యాయం, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 26. రాజ్యం తనవారు దగును. ఇప్పుడు యేసుక్రీస్తు రాజ్యం, ఆ యేసుక్రీస్తు రాజ్యంలోనికి ప్రవేశించిన వారందరికీ ఆ రాజ్యం అవుతుంది. దానినే దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో దేవుని యొక్క మహావృద్ధుని సన్నిధిలో కనబడిన మనిషి కుమారుడని, దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో వచ్చినటువంటి ఆ చిన్న రాయిది ఆ రాజ్యం అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ శ్రమల కాలంలో ముగ్గురు కలిసి పనిచేస్తారు. ఘట సర్పం, అబద్ధ ప్రవక్త, చిన్న కొమ్ముని కొత్త నిబంధనలో క్రూరముఖం అన్నాం. తెస్సలోనిక పత్రికలో నాశన పాత్రుడు అన్నాం, ధర్మ విరోధి అన్నాం. ఇవన్నీ పేర్లు ఎవరికి సంబంధించినవి అంటే కనుక ఆ చిన్న కొమ్ముకు సంబంధించినవి, క్రీస్తు విరోధికి సంబంధించినవే. వీళ్ళు ముగ్గురు కలిపి పనిచేసినప్పుడు వీళ్ళిద్దరిని కలిపి ఎక్కడ వేశాడు? అబద్ధ ప్రవక్తని, క్రూరముఖాన్ని అగ్నిగుండంలో. ఇంకెవరు మిగిలిపోయారు? క్రీస్తు విరోధం మిగిలిపోయారు. క్రీస్తు విరోధిని ఇద్దరిని వేస్తారు ఆల్రెడీ. క్రూరముఖం అన్న క్రీస్తు విరోధి అన్న ఒకటే. ఎవరు మిగిలేరు? సాతాను, ఘట సర్పం మిగిలేడు. ఇప్పుడు ఆ ఘట సర్పాన్ని పట్టుకొని ప్రభు ఏం చేస్తాడంటే వాళ్ళతో చేసిన యుద్ధాన్ని ఆర్మీ యుద్ధం అని యుద్ధం అంటాం. దీన్నే ఆర్మీ యుద్ధం అని యుద్ధం అంటాం. వాళ్ళతో క్రీస్తు విరోధితోని, అబద్ధ ప్రవక్తతోని, క్రీస్తు విరోధితో అలయన్స్ పెట్టుకున్నటువంటి రాజులందరితో చేసేదాన్ని ఆర్మీ యుద్ధం అని యుద్ధం అంటాం. ఈ యుద్ధం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని అగ్నిగుండంలో పంపించిన తర్వాత వాళ్ళకి సహాయం చేస్తున్న ఘట సర్పాన్ని ప్రభు ఏం చేస్తాడు? పట్టుకొని అగాధంలో 1000 సంవత్సరాలు బంధిస్తాడు. మీకు అర్థం అవ్వకపోతే ప్రకటన గ్రంథానికి రండి ఒకసారి. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం. మీకు అర్థం కాకపోతే అడిగేయండి అంటే మళ్ళీ మీరు ఆలస్యం చేయొద్దు. చూస్తున్నారా? 13వ అధ్యాయం మొదటి వచనం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చి చూసేదిని.
దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తల్ల మీద దేవదూషణకరమైన పేర్లను ఉండెను. చాలు. ఒక క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుండి. సముద్రంలోంచి వచ్చింది. ఇది దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి సముద్రంలోంచి వచ్చినటువంటి ఆ క్రూర మృగంలో ఉన్నటువంటి ఒక చిన్న కొమ్ముగా కనబడుతున్నటువంటి ఆ కొమ్ముకి ఇక్కడ క్రూర మృగము అన్నాడు. అంటే ఈయన క్రీస్తు విరోధి అని మీరు పెట్టుకోవాలి. క్రీస్తు విరోధి. అర్థమైందా? ఇప్పుడు 2వ వచనం చదవండి. నేను చూసిన మృగము చిరుతుపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటివి, ఎలుగుబంటి పాదముల వంటివి. దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చాను. అంటే ఇప్పుడు సముద్రంలోంచి వచ్చిన క్రూర మృగానికి చాలా పోలికలు చెప్పాడు. దాని పాదాలు ఎలా ఉన్నాయి, దాని శిరస్సు ఎలా ఉంది, దానికి కొమ్ములు ఎన్ని ఉన్నాయి, కిరీటాలు ఎన్ని ఉన్నాయి, దాని నోరు ఎలా ఉంది, దాని మాటలు ఎలా ఉన్నాయి, చాలా పోల్చి చెప్పాడు. ఇది క్రూర మృగం అంటే క్రీస్తు విరోధని మనం పెట్టుకున్నాం. వాడికి ఈ అధికారం, ఈ బలం అంతా ఎవరిస్తున్నారు? ఘట సర్పం అంటే అపవాది. క్రీస్తు విరోధి ని వాడుకొని, భూలోకంలో క్రీస్తు విరోధిని వాడుకొని అపవాది ఏం చేస్తున్నాడంటే తన అధికారాన్ని, తన సింహాసనాన్ని ఇచ్చి వాడితో భూమి మీద పని చేయించుకోవడానికి ఈ పని జరిగిస్తున్నాడు ఘట సర్పం. ఇద్దరు కథ ఇప్పటికే వచ్చింది. ఇప్పుడు 11వ వచనానికి రండి. 11వ వచనం చదవండి. 11వ వచనం. మరియు భూలోకము నుండి మరి ఒక క్రూర మృగము పైకి వచ్చి చూసిదిని. మొదటి వచనంలో ఎక్కడి నుంచి వచ్చింది? మొదటి వచనంలో క్రూర మృగం ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రంలో నుండి. ఇప్పుడు 11వ వచనంలో భూమిలో నుండి. భూమిలోంచి. ఈ భూమిలోంచి వచ్చిన క్రూర మృగం ఎవరంటే అబద్ధ ప్రవక్త. 12వ వచనం. అది ఆ మొదటి క్రూర మృగంకున్న అధికారపు శాస్త్రాలన్నీ దాని ఎదుట చేయుచున్నది. మరియు చావు దెబ్బ తగిలి బాగుపడి ఉన్న ఆ మొదటి మృగమునకు భూమియు దానిలో నివసించు వారును నమస్కారం చేయనట్లు అది బలవంతం చేయుచున్నది. అంటే ఈ క్రీస్తు విరోధి రాజకీయవేత్త అయితే రాజకీయవేత్తగా రాజ్యాంగబద్ధంగా అందరినీ కూడా తన వైపు తిప్పుకుంటుంటే వాడికి ఒక సాకారుగా ఇప్పుడు ఒక మత ప్రవక్త వచ్చాడు. మత ప్రవక్త ఏం చేస్తాడంటే మనుషులందరినీ కూడా క్రీస్తు విరోధిని పూజించేటట్లు, క్రీస్తు విరోధే దేవుడు అన్నట్లుగా అనేక ఆశ్చర్య కార్యాలు, చోచక్రియలు ప్రజలు ఎదురు చేసి వాళ్ళందరినీ కూడా ఎవరి వైపు తిప్పుతాడంటే మొదటి క్రూరమృగం వైపు తిప్పుతాడు. వీళ్ళ ముగ్గురు కలిపి పనిచేస్తారు. త్రిత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఎలాగైతే కలిసి పనిచేస్తున్నారు ఒకే ఉద్దేశంతో, ఈ దైవపు త్రిత్వంలో, ఈ డివిల్ త్రిత్వంలో అపవాది అంటే ఘట సర్పం, క్రీస్తు విరోధి అంటే సముద్రంలోంచి వచ్చిన క్రూరమృగం, అబద్ధ ప్రవక్త అంటే భూమిలోంచి వచ్చిన క్రూరమృగం, వీళ్ళు ముగ్గురు కలిపి ఒకే ఎజెండాతో పనిచేస్తా ఉన్నారు. ఈ పని చేస్తున్నటువంటి టైం 7 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ప్రభు వచ్చి ఈ క్రూరమృగాన్ని, ఈ అబద్ధ ప్రవక్తని అనగా సముద్రంలోంచి వచ్చిన క్రూరమృగాన్ని, భూమి మీద నుంచి వచ్చిన క్రూరమృగాన్ని ఇద్దరిని కూడా ఆయన ఏం చేశాడు? ప్రాణాలతోనే అగ్నిగుండంలో మాట్లాడండి వేస్తాడు. మీరు మాట్లాడుతూ ఉండాలి. అగ్నిగుండంలో వేసినప్పుడు ఇంకెవరు మిగిలారు? ఇప్పుడు ఘట సర్పం అపవాది మిగిలాడు. ఇప్పుడు అపవాదిని ఏం చేశాడు? 20వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క పాతాల చెవు గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పము 1000 సంవత్సరముల వరకు ఆకాశమును మూసి దాన్ని ముద్రవేసెను. నీ నెట్వర్క్ బాగాలేదమ్మా. ఆ ఘట సర్పాన్ని
సాతానుని అపవాదిని పట్టుకొని 1000 సంవత్సరాలు పెద్ద సంఖ్యలతో బంధించి అగాధంలో వేయడానికి ఒక దూతను పంపాడు. ఆ దూత వచ్చి 1000 సంవత్సరాలు బంధించాడు. అపవాది ఎవరికైతే సపోర్ట్ చేశాడో వాళ్ళిద్దరూ ఇప్పుడు అగ్నిగుండంలో ఉన్నారు. అగ్నిగుండం వాళ్ళతో ఓపెన్ అయింది. ఇప్పుడు యేసు ప్రభు వారు పెద్ద దూతను పంపించి ఆ అపవాదిని ఈ 1000 సంవత్సరాలు కూడా అగాధంలో బంధించాడు. ఇప్పుడు భూమి మీద యేసుక్రీస్తు 1000 పాలన ప్రారంభించాడు. ఆయన పరిశుద్ధులది ఆ రాజ్యం అవుతుంది. ఆ పరిశుద్ధులందరూ ఆ రాజ్యంలో ఉంటారు. ఇది దానియేలు గ్రంథంలో పరిశుద్ధుల రాజ్యం ఆయనకు వస్తుందని, చిన్న రాయి వచ్చి భూలోకం అంతటిని కూడా స్వతంత్రించుకుంటుందని, మహావృద్ధుడగు వాడు వచ్చి ఆయన రాజ్యం ఎప్పటికీ లయం కాదని చెప్పబడినటువంటి విధానం ఇక్కడ ఈ రాజ్యం జరుగుతూ ఉంటది. మళ్ళీ చెప్తాను, తండ్రి కుడిపార్శ్వం అందు ప్రభు ఉన్నాడు. ఆయన మధ్యాకాశానికి ఏదో ఒక రోజు వస్తాడు. వచ్చినప్పుడు సంఘం మాత్రమే ఆయన దగ్గరికి ఎత్తబడుతుంది. సంఘంలో ఉన్న వాళ్ళు లేపబడతారు, సజీవులుగా ఉన్న వాళ్ళు మార్పు చెందుతారు. అందరూ కలిపి మధ్యాకాశానికి వెళ్తాం. అప్పుడు క్రీస్తు విరోధి తన రాజ్యాన్ని ప్రారంభిస్తాడు. ఆ చిన్న కొమ్ము, ఆ రాజ్యం చివరిలో ప్రభు పరిశుద్ధులు తీసుకొని భూమి మీదకి వస్తాడు. ప్రభుతో కూడా ఈ చిన్న కొమ్ము యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రభు తన నోటి ఊపిరి చేత ఆగమన ప్రకాశానుమానం చేత ఆయన అపవాదిని వాడితో సపోర్ట్ చేసిన అబద్ధ ప్రవక్తను అగ్నిగుండంలో వేస్తాడు. మిగిలినటువంటి అపవాదిని అగాధంలో బంధిస్తాడు. ఇప్పుడు ఆయన రాజ్యాన్ని ప్రారంభిస్తాడు. ఇది 1000 ఏండ్లు అయిపోద్ది. 1000 ఏండ్ల తర్వాత మళ్ళీ అగాధంలోంచి సాతానుని ఒకసారి వదులుతాడు బయటికి. వాడు వచ్చి మళ్ళీ ఒక యుద్ధాన్ని ప్రారంభిస్తాడు. దాన్ని గోగు మాగోగు అనే యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం సంగతి చూడండి. దానియేలు ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, 7 నుంచి 10 వచనాలు. లైన్ క్లియర్ గా ఉండాలి, చదవండి. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడను. భూమి నలుదిశలు అందుండి జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. వారు భూమి అందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను. వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూర మృగమును ఆ అబద్ధ ప్రవక్తి ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుతుందురు. రైట్. 1000 సంవత్సరాలు అగాధంలో ఉన్నటువంటి సాతానుని మళ్ళీ దేవుడు భూమి మీదకి విడుదల చేస్తాడు. వాడు వచ్చిన వెంటనే మళ్ళీ కొంతమంది ప్రజలని పోగేసి మోసపరిచి ప్రభుతో యుద్ధం చేయడానికి సిద్ధపరుస్తాడు. దాన్నే గోగు మాగోగు యుద్ధం అంటాం. ప్రభువు ఆ యుద్ధంలో తను పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి వాళ్ళందరినీ కాల్చివేస్తాడు. ఆ అపవాదిని అగ్నిగుండంలో వేస్తాడు. అప్పటికే అగ్నిగుండంలో ఉన్నటువంటి అబద్ధ ప్రవక్త, ఈ క్రూరముఖం అక్కడే ఉంటారు. వాడు కూడా అప్పుడు అగ్నిగుండానికి వెళ్తాడు. ఇది సాతాను యొక్క ముగింపు. ఇక సాతాను తల ఇప్పుడు చితక్కొట్టబడింది. వాడు ఉనికి భూమి మీదకి ఉండదు. వాడు పని చేయలేడు. కానీ ఇప్పుడు పని చేస్తున్నాడు. ఇప్పుడు సాతాను తల చితక్కొట్టబడలేదు. వాడు ఎవరిని మింగుతున్నాడని గర్జించే సింహం వలె తిరుగుతున్నాడు. కొంతమంది క్రైస్తవులు ఇప్పటికీ మోసపోయింది ఏంటంటే సాతాను తల చితక్కొట్టబడిందని. ఇంకా సాతాను తల చితక్కొట్టబడలేదు. ఆ రోజున వాడు ఉనికి లేకుండా, వాడు ప్రస్తావన లేకుండా, వాడు జనాలకి మోసపరచకుండా, ఎవరిని ఏ పని చేయకుండా ఆ రోజున శాశ్వతంగా ఈ అగ్నిగుండంలోనికి సాతాను వెళ్తాడు. అదైన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ గోగు మాగోగు యుద్ధం తర్వాత వాడు అగ్నిగుండానికి వెళ్తాడు. తర్వాత ధవల సింహాసనం తీర్పు అని ఒక తీర్పు ఉంటది. ఆ తీర్పు సంగతులు మీకు అక్కడ 20వ అధ్యాయంలో 11 నుంచి లాస్ట్ వరకు ఉంటాయి. అక్కడికి ఎవరు వస్తారంటే బిలములో ఉన్నటువంటి దూతలు వస్తారు. తీర్పు కావల వరకు ఉంచాడు కదా బిలములో. ఆ రోజు వాళ్ళకి తీర్పు తీర్చడానికి ఈ బిలములో ఉన్న వాళ్ళు వస్తారు. పాతాళంలో ఎవరున్నారు? పాతాళం అని ఇక్కడ చెప్పాను కదా. లోకంలో ఎవరున్నారు? దేవుని నమ్మనటువంటి వారు, అవిశ్వాసులు వాళ్ళంతా ఉంటారు. వీళ్ళందరూ కూడా శరీరాలు ధరించుకొని వస్తారు. పాతాళం కూడా మృతులను అప్పగించేస్తుంది. అంటే పాతాళ లోకం కూడా తన దగ్గర ఉన్న మృతులందరినీ కూడా దేహాలతో
మళ్ళీ వీళ్ళు అప్పగిస్తుంది. వీళ్ళందరూ ధవల సింహాసనం తీర్పు దగ్గరికి వస్తారు. అప్పటికే భూమి మీద బ్రతుకున్న మనుషులు, శరీరాలతో ఉన్న మనుషులు కూడా ఆ ధవల సింహాసనం దగ్గరికి వస్తారు. వీళ్ళందరికీ తీర్పు జరుగుతుంది. బిలములో ఉన్న వాళ్ళు వస్తారు. ఆ భూమి మీద అప్పటికి సజీవులుగా దేవుని నమ్ముకోకుండా ఉన్న వాళ్ళందరూ వస్తారు. అప్పటికి పాతాళంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్లేస్ కి వస్తారు. వీళ్ళందరికీ ధవల సింహాసనం దగ్గర తీర్పు జరుగుతుంది. ఈ తీర్పు అయిపోయిన తర్వాత వాళ్ళందరినీ అగ్నిగుండానికి పంపిస్తారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు వారు అందులో ఉంటూ ఉంటారు. ఇది జరిగిన తర్వాత ప్రభు ఈ ఆకాశాన్ని భూమిని కూడా శాప మడత పెట్టినట్టుగా, వేసుకున్న వస్త్రాన్ని తీసివేసినట్లుగా ఈ పాత ఆకాశాన్ని పాత భూమిని తీసివేసి కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని ఆయన సృష్టిస్తాడు. ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో మనం ప్రభుతో ఉంటాం. ఇది యేసుప్రభువారు ఈ రోజు తండ్రి కుడిపార్శ్వం మందు కూర్చున్న రోజు నుంచి కొత్త ఆకాశం కొత్త భూమి వరకు బైబిల్ చెప్తున్నటువంటి సత్యం, బైబిల్ మనకి ఇస్తున్నటువంటి దాన్ని, దీన్నే థియాలజీలో ఏమంటారంటే ఎస్కటాలజీ అంటారు. ఇక ముందు భవిష్యత్తులో ఏం జరగబోతుందో, దేని తర్వాత ఏం జరగబోతుందో ఈ ఎస్కటాలజీ అంతా దానియేలుకి ఆ రోజునే దేవుడు బయలుపరిచాడు. ఆ రోజు ప్రకటన గ్రంథం లేదు, ఆ రోజున తెస్సలోని పత్రిక లేదు, ఆ రోజు కొత్త నిబంధన ఏమీ లేదు. దేవుడు ఒక దర్శన రూపంలో దానియేలుకు చూపిస్తే అవన్నీ ఆయన రికార్డ్ చేసి దేని తర్వాత ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో ఆయన తెలియకపోతే దాన్ని తెలుసుకోవడానికి ఆయన వికారవంతుడయ్యాడు. ఏడుపుతో, దుఃఖంతో, మనోదుఃఖంతో ఏదో జరగబోతుంది భూమి మీద దేవుడు బయలుపరిచాడని దాన్ని తెలుసుకోవడానికి ఆయన అంత తహతహలాడాడు. ఇది 7వ అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ అంతా దీని మీద. 7వ అధ్యాయంలో మీకు ఏదైనా డౌట్ ఉంటే, అంటే ఆ చిన్న కొమ్ము గురించి చెప్పడానికి మళ్ళీ ఇదంతా మీకు చెప్పవలసి వచ్చింది. ఆ చిన్న కొమ్ము ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ దాకా పనిచేస్తాడో మీకు అర్థమైతే మీరు దొంగ బోధలకు వెళ్లకుండా, దొంగ బోధల్లో పడకుండా ఉండడానికి అవకాశం ఉంటది. ఇప్పటికీ మన చుట్టూ ఆంధ్రప్రదేశ్ లో దీనిని బేస్ చేసుకుని తప్పుడు బోధలు మాట్లాడే వాళ్ళు ఏమంటారంటే, క్రూరమృగం అంటే దానియేలు గ్రంథంలో వచ్చిన సముద్రంలో వచ్చిన 4వ మృగం ఏ రాజ్యానికి గుర్తు? ఉన్నారా? వెరీ గుడ్. రోమా సామ్రాజ్యానికి గుర్తు. ఈ రోమా సామ్రాజ్యం ప్రభు యొక్క రాకడతోనే, అంటే రోమా సామ్రాజ్యం ఉన్నప్పుడే ప్రభు వచ్చాడు కదా మొదటి రాకల్లో. సో అక్కడ దానియేలు గ్రంథంలో 4వ మృగం తర్వాత యేసుక్రీస్తు కనబడుతున్నాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రస్తావన ఉంది కాబట్టి, రోమా కాలంలోని ప్రభు వచ్చాడు కాబట్టి ప్రభు మొదటి రాకడతోనే 7వ అధ్యాయం అయిపోయిందని చెప్తారు. ఇంక 7వ అధ్యాయంలో ఉన్న విషయాలు 2వ రాకడ దాకా వాళ్ళు మాట్లాడరు. సో వాళ్ళు తీసుకున్నది ఏంటంటే గనక బబులోన్ అయిపోయింది, మాదీయ పార్సిక్ అయిపోయింది, గ్రీస్ అయిపోయింది. రోమా ప్రభుత్వం కాలంలోనే దీని తర్వాతే ప్రభు వచ్చాడు కాబట్టి మొదటి రాకల్లో ఆయన రాగానే ఇంకా రాజ్యం ప్రారంభం అయిపోయింది కాబట్టి, ఇక ఇప్పుడు మనం చెప్పుకున్న దేనిని, ఈ ఎస్కటాలజీ దేనిని వాళ్ళు తీసుకోరు. అలా తీసుకోకుండా ఉన్న కారణం చేతనే తప్పుడు బోధల్లోకి వాళ్ళు వెళ్ళారు, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు అలాంటి మాయలో పడకుండా, అలాంటి మోసంలో మీరు పడకుండా క్లియర్ గా ఈ చార్ట్ అంతటిని మీరు పెట్టుకొని మళ్ళీ రికార్డు ఇంకోసారి విని మీరు క్లియర్ గా నోట్స్ రాసుకొని మీరు తెలియని వారికి తెలియపరచండి. ముందు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఎస్కటాలజీ. 7వ అధ్యాయం అయిపోయిందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా 7వ అధ్యాయం మీద డౌట్లు ఉంటే అడగండి. ఏం లేదన్న, 7వ అధ్యాయం మీద చాలా క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ. మీకు నెట్వర్క్ ఎలా ఉందో, ఎలా అర్థమైందో మరి నాకు తెలియదు, కానీ ముందున్న వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇది 2వ సారి విన్న వాళ్ళు, కొత్తగా ఉన్న వాళ్ళకి మరి ఎలా ఉందో. క్లియర్ గా ఉందన్న. ఓకే అన్న